వెల్కమ్ హైదరాబాద్ సార్. హలో, వెల్కమ్ హైదరాబాద్ అన్నాను. వెల్కమ్ హైదరాబాద్ లో వినపడ్డం లేదా? వినబడుతుంది కానీ చిన్నగా వినబడుతుంది. అదే ఎట్లాగో మీరు వచ్చి అయితే ఇవాళ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ లో మనము నంది వెలుగు ముక్తేశ్వరరావు గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, వారి 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 ద్వారా మనము పావర్టీ ఇన్ పబ్లిక్ పాలసీ లీడ్స్ టు మ్యాజిక్ సొల్యూషన్స్ ఇన్ గవర్నెన్స్. యాక్చువల్గా వారు దీన్ని తెలుగులో విధాన రూపకల్పనలో దారిద్ర్యం వల్ల వచ్చే మాయదారి పరిష్కారాలు అన్నారు. అంటే నిజానికి ఈ మాయదారి పరిష్కారాలకి మ్యాజిక్ సొల్యూషన్స్ అనేది ఎగ్జాక్ట్ గా షూట్ అవుతుందా లేదని కొంచెం నాకు కూడా అనిపించింది కాసేపు. ఎందుకంటే ఇది మాయదారి అనేటువంటి మాట మనం ఒక టిపికల్ నెగటివ్ సెన్స్ లో వాడతాం దాన్ని మనము. అయితే నిజంగానే భారతదేశంలో ఇవాళ ప్రధానమైన సమస్య ఇటు పార్టీలకు కానీ ఇటు వ్యక్తులకు కానీ ప్రత్యేకమైనటువంటి ఒక పాలసీస్ అంటూ లేకపోవడం, అన్ని అడ్హాక్ సొల్యూషన్స్ కి వెళ్ళిపోవడం అనేది ఒక ఫీచర్ గా కనబడుతోంది. అంటే ఇప్పుడు ఎయిన్ ర్యాండ్ లాంటి వాళ్ళు వాట్ ఈస్ ఫిలాసఫీ అని రాసినప్పుడు కానీ, అలాగే నీరాజ్ చౌదరి అనే ఇండియన్ రైటర్ టు లివ్ ఆర్ నాట్ టు లివ్ అనే పుస్తకం రాసినప్పుడు కానీ ఆయన బేసిక్ గా వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ ఏమిటంటే, నీ ఇష్టం వచ్చిన ఫిలాసఫీ తీసుకో లైఫ్ కి, నీ ఇష్టం, కానీ ఏదో ఒక ఫిలాసఫీ అంటూ ఉంచుకోవాలి. అంటే మార్పులు వస్తూ ఉంటాయి పాలసీ డెసిషన్స్ లో, కానీ అసలు పాలసీ డెసిషన్స్ లేకుండా ఏది తత్కాలీనంగా అవసరమైతే అది తీసుకుందాం అనేటువంటి కాన్సెప్ట్ ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో బాగా బలంగా వచ్చేసింది. ఈ సబ్జెక్ట్ మీద మనకు నందిమలుగు ముక్తేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. నందిమలుగు ముక్తేశ్వరరావు గారు 1997 బ్యాచ్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన అంతకుముందు టీటీడీ స్పెషల్ ఆఫీసర్గా పనిచేశారు. తర్వాత నల్గొండ జిల్లాకి డిస్ట్రిక్ట్ కలెక్టర్గా పనిచేశారు. ఒక రకంగా అంటే చాలా సింపుల్ గా డిఫైన్ చేయాలంటే మన తెలుగు వాళ్ళు ఆయన ఆదర్శమైనటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ శంకరన్ గారు. ఈయన మనకు ఆల్మోస్ట్ ఒక శంకరన్ గారి నియరెస్ట్ రెప్లికా మనకి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వాళ్ళలో అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సో నందిమలుగు ముక్తేశ్వరరావు గారిని ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడవలసిందిగా ఇన్వైట్ చేస్తున్నాను. సార్, నౌ ది మైక్ ఈస్ టు యూ ప్లీజ్ సార్. సిఎస్డి సహచరులు, మిత్రులు అందరికీ నమస్కారం. నన్ను గురించి 4 మంచి వాక్యాలు చెప్పిన రఘుకుమార్ గారికి నమస్కరిస్తూ, ఒకటి ఏంటంటే శంకరన్ గారు లాంటి మహానుభావులతో నన్ను పోల్చడానికి కొంచెము నేను ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కనీసం నేను ఆయన్ని గుర్తు చేసుకోవడానికి ఒక అవకాశం అయ్యాను కదా. ఐ హ్యావ్ బికమ్ అన్ ఎక్స్క్యూజ్ టు రిమెంబర్ హిమ్ అనేది నాకు దట్ గివ్స్ మీ హ్యాపీనెస్. ఆల్సో ఐఎమ్ ఆల్సో హంబుల్డ్ వెన్ హీ డిస్క్రైబ్డ్ సో ఇవాళ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా తక్కువ వ్యవధిలోనే మాట్లాడాల్సి వచ్చింది. నిన్న రఘు గారు ఫోన్ చేసి he made a frantic call and wanted me to intervene for today's session. దానికి వెంటనే ఒప్పుకోవడంలో నాకు కొంచెము ఇదేంటంటే, ఈ మధ్యకాలంలో నేను చూస్తున్న ఈ అంశాన్ని, అంటే బాగా గమనిస్తున్న ఈ అంశాన్ని మీ అందరితో షేర్ చేసుకోవచ్చు అనిపించింది. దీంట్లో ఏమిటంటే, రఘు గారు చెప్పినట్టు ప్రధానంగా జరుగుతున్న సమస్య ఏంటంటే, ప్రతి దానికి ఒక విధానం ఉంటుంది. దీంట్లో ఒక్క మాట ముందు మాట్లాడుకుందాం. వాట్ ఈజ్ గవర్నమెంట్ ఆర్ వాట్ ఈజ్ గవర్నెన్స్ అన్నదానికి అనేక రూపాలైన డెఫినేషన్స్ ఉన్నప్పటికీ కూడా గవర్నెన్స్ ఆల్వేస్ డిమాండ్స్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. అంటే అడ్హాక్గా మన బుద్ధికి తోచింది చేయటం కాదు. ఉదాహరణకి, మొత్తం స్కూళ్ళన్నీ ఎన్నింటికి ఓపెన్ అవ్వాలి, ఎన్నింటి దాకా పనిచేయాలి, వాటిలో ఎలా సిలబస్ ఉండాలి, ఇలాంటిది స్కూల్స్ అన్నింటికీ కలిపి ఒకటే నిర్ణయం తీసుకుంటాం. ఎందుకు అంటే, అలాగే ఆఫీసులన్నిటికీ కలిపి ఒకటే నిర్ణయం తీసుకుంటాం. అవి ఎలా పనిచేయాలి లేకపోతే ఎలా ఉండాలి అన్నదానికి. బికాస్ గవర్నమెంట్ ఈస్ కన్సిడర్డ్
టు బి అన్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. కాబట్టి తప్పకుండా దాన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం చేసేటప్పుడు ఈ ఆర్గనైజ్డ్ సిస్టమ్ అన్నప్పుడు ఎనీ ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఈజ్ మెంట్ ఫర్ పబ్లిక్. Once something is meant for public, once you call it as a organized system of doing things, it necessarily follows that you are doing it based on sound policy, which will inform the governance. అంటే ఏమిటి, మనం చేస్తున్న పనికి కార్యకారణ సంబంధము, చేయాల్సిన దానికి ఉండవలసినటువంటి స్ఫూర్తి లేదా ఆలోచన, దాని వెనకాల ఉన్న తాత్విక చింతన, ఇవన్నీ కలిపితే ఒక పాలసీ అవుతుంది. దట్ టు పబ్లిక్ పాలసీ అవుతుంది. ఇది చేయకుండా ఈ మధ్యకాలంలో చాలా వాటికి క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ అని మనం వింటూ ఉన్నాం. 2-3 మాటలు. ఒకటి క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ అని, లేకపోతే రెడీమేడ్ సొల్యూషన్స్ అని, అడ్హెసివ్స్ అని, అలాగే ఈ మధ్యకాలంలో వచ్చిన వాటిలో ఇలాంటి వర్ణన కనబడుతుంది. కారణం ఏంటంటే, ఒక పెద్ద సమస్యని దాన్ని విధానపరంగా సమీక్షించకుండా, విధానపరంగా చూడకుండా, విధానపరంగా చర్చించకుండా, పబ్లిక్ డొమైన్లోకి రాకుండా ఒక సొల్యూషన్ని అనౌన్స్ చేస్తాం. ఉదాహరణకి మనము ఈ దేశంలో చాలా కాలం నుంచి కూడా అతి ప్రధానమైనటువంటి వృత్తి మనందరికీ తెలుసు, వ్యవసాయం. వ్యవసాయంలో ఇదివరకు రైతు తనకు చేతనైన పంట పండించుకునేవాడు. ఉన్న వనరులను వాడుకుని, విత్తనాలని తను దాచుకుని, తన పంటను తను పండించుకుని, తనకు చేతనైన ఎరువు, తన ఇంటి దగ్గర లభించే ఎరువును తీసుకుని వెళ్ళి వేసి, తన పంటను తను పండించుకుని, తన ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకుని, తన భార్య పిల్లలు తను పోషించుకునేవాడు. సరే, ఆధునికం అవుతున్న కొద్దీ, ప్రపంచం అవసరాలు మారుతున్న కొద్దీ, శాస్త్ర పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ కూడా ఆధునిక అవసరాలకు కొత్త విత్తనాలు కనిపెట్టబడ్డాయి, కొత్త ఎరువులు, కొత్త క్రిమిసంహారక మందులు మొదలైనవి అనేకం వచ్చినాయి. ఈ వస్తున్న దశలో కొంతకాలం పాటు గవర్నమెంట్ ఇట్ ప్లేడ్ ఎ రోల్ ఆఫ్ లైసెన్సర్, ఇట్ ఆల్సో ప్లేడ్ ఎ రోల్ ఆఫ్ an inspector, it also played the role of a watchdog. దానికి కారణం ఏంటంటే, అప్పుడు కొత్తగా వస్తున్నప్పుడు కొన్ని పాలసీస్ పెట్టుకున్నారు. కానీ రాను ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వాటికి పాలసీని సమీక్షించకుండా, పాలసీతో సంబంధం లేకుండానే అనేక విషయాలు తీసుకుంటున్నారు. ఉదాహరణకి మనకి ఈ ప్రస్తుతం నడుస్తున్నటువంటి సమస్య ఏమిటంటే, రైతులకు సంబంధించిన ఆత్మహత్యలు, అలాగే దేశవ్యాప్తంగా రైతులు పంటలను విడిచిపెట్టేయటం, పొలాల్లో నాట్లు నాటకపోవడం, తర్వాత క్రాప్ హాలిడే డిక్లేర్ చేయడం, ఇలాంటివి అనేక రూపాల్లో రైతాంగంలో ఉన్న లేదా వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం బయటపడుతుంది. ఈ సమయంలో ప్రభుత్వం మనకి చేస్తున్నటువంటి పని ఏమిటంటే, వాళ్ళు చాలా ప్రభుత్వాలు ఒకదానితో ప్రభుత్వంతో ఒక ప్రభుత్వం పోటీ పడి గత 20-25 ఏళ్ళ నుంచి ఒకే ఒక్క సొల్యూషన్ ఏం చెప్తాయంటే, రైతాంగం తీసుకున్నటువంటి లోన్లని మేము రద్దు చేస్తాము లేదా మేమే చెల్లిస్తాము అని వాళ్ళు ముందుకు వస్తున్నారు. అంటే మొత్తం వ్యవసాయ సంక్షోభంలో, అంటే అది విత్తనాలు దొరకకపోవడం సమస్య ఉంటుంది, లేదా దొరికిన విత్తనాలు పండకపోవడం సమస్య, లేకపోతే వేసిన ఎరువులు మంచివి కాకపోవడం సమస్య. ఇలాంటి సమస్యల్లో ఏ సమస్యని సమీక్షించకుండా రైతులు ఎందుకు నష్టపోతున్నారు, చివరికి వాళ్ళు అమ్ముకోవడానికి కావాల్సినటువంటి మార్కెట్ సదుపాయాలు ఏమున్నాయి, ఆ తర్వాత మార్కెట్ కమిటీల నుంచి క్రెడిట్ సప్లై ఉన్నదా లేదా, వాళ్ళకి కావాల్సినటువంటి పరపతి సౌకర్యం లభిస్తుందో లేదా, మొదలైనవన్నీ కూడా ఏమీ సమీక్షించకుండా, అంటే ఏ దశల్లో ప్రభుత్వం ఏ పనులు చేయొచ్చు, ఏం చేయటం వలన రైతులు మరింత ఉత్సాహంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోగలరు అన్నదానిని ఎక్కడా చెప్పకుండా, రైతులకు రుణమాఫీ చేస్తాము అని ఒకే ఒక్క మాటతో సమస్యకు పరిష్కారాన్ని చెప్తున్నారు, తాత్కాలికమైనటువంటి పరిష్కారాన్ని చెప్తున్నారు. ఇది కారణం ఏమిటి అంటే, దానికి వాళ్ళకి రైతుల మనకి ప్రభుత్వాలకి
పాలసీ తాలూకు అవగాహన లేకపోవడము అనేది ప్రధానంగా మనము గమనించాల్సిన విషయం. దీంట్లో అంటే పాలసీని గురించి ఎక్కడ ఎప్పుడు కూడా చర్చించటం కానీ, పాలసీని గురించి ప్రభుత్వాలు నడిపేటటువంటి పాలకులు, ముఖ్యంగా రాజకీయ వ్యవస్థ మర్చిపోయి చాలా కాలం అయింది. మీకు 2 ఉదాహరణలు నేను మనవి చేస్తాను. ఒక 30-40 ఏళ్ల కిందట ఒకనొక జిల్లాలో ఒక కలెక్టర్ డ్రౌట్ ఫండ్స్ వస్తే, అంటే ఆ ప్రాంతంలో వచ్చినటువంటి కరువు నిధులు వస్తే, కరువు నిధుల్ని ఇవ్వడంలో అతను చెప్పినటువంటి అంశం ఏంటంటే, కరువు నిధులను జిల్లా పరిషత్తులో చేసిన తీర్మానం అన్ని మండలాలకి సమానంగా ఇవ్వాలి అని తీర్మానం చేశారు. అన్ని మండలాలకి సమానంగా ఇవ్వాలి అంటే కలెక్టర్ చెప్పింది ఏమిటంటే, అన్ని మండలాలకి సమానంగా ఇవ్వడం సాధ్యపడదు, కొన్ని మండలాలు తీవ్రమైన కరువు బారిన పడినాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇవ్వవలసి వస్తుంది, అన్ని మండలాలని సమానంగా చూడటం కుదరదు, కొన్ని ఇరిగేటెడ్ ఏరియాలో ఉన్నాయి, వాళ్ళని వీళ్ళని కలపడం అనేది కుదరదు అని చెప్పాడు. అంటే రాజకీయ నాయకులు, అక్కడున్న లీడర్స్ మాట్లాడినటువంటి ప్రతిపాదన ఏమిటంటే ఈక్వాలిటీకి సంబంధించిన ప్రతిపాదన. కలెక్టర్ మాట్లాడిన ప్రతిపాదన ఈక్విటీకి సంబంధించిన ప్రతిపాదన. ఎవరు ఎక్కువ దెబ్బతిన్నారో వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడేటటువంటి పని చేయాలి. అసలు ఎప్పుడైనా సరే ఈక్విటీ ఇష్యూస్లో ప్రభుత్వాలకి అప్పటికి ఇప్పటికీ కూడా పాలసీలో ఫ్రేమ్లోనే దీన్ని ఆలోచించడంలో చాలా దూరంగా ఉంటారు. ఇంకొక చిన్న ఇది మనకి ఇది చెప్తూ ఉంటారు, ఫిజికల్ సైన్సెస్లో టైం అండ్ స్పేస్ అనేవి 2 ప్రధానమైనటువంటి కొలమానాలు చెప్తుంటారు. ఒక్క నిమిషం ఎవరు వచ్చారు చూడు. 2 ప్రధానమైనటువంటి కొలమానాలు మనకి 2 ప్రధానమైన కొలమానాలు చెప్తూ ఉంటారు. దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన దాన్ని కలెక్టర్ యొక్క థింకింగ్ ఏంటంటే, స్పేషియల్గా అదే జిల్లాలో కొన్ని ప్రాంతాలు ఎక్కువ కరువు బారిన పడినాయి ప్రాదేశికంగా, కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి అనేది కలెక్టర్ చెప్పాలనుకున్న అంశం. అంటే ద స్పేషియల్ లిమిటేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్ దట్ హ్యాస్ టు బి ఎ పాలసీ ఇన్పుట్ అండ్ దట్ వాజ్ మిస్సింగ్, and therefore the politicians started demanding on that, and it costed him his post and he was transferred out. మనందరం వినుంటాము, ఎస్ రే గారిని సమర్జిత్ రే అని, ఆయన వెరీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. he was a victim of this particular decision. దానికి కారణం ఏంటంటే అందరికీ సమానంగా కాకుండా ఎక్కువ దెబ్బతిన్న వాళ్ళకి ఎక్కువ ఇస్తామని. ఇంకొక ఉదాహరణ, నేను పాలసీ లేనప్పుడు ఎలా ఆలోచిస్తారంటే టైంకి సంబంధించిన ఇంకొక ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్లో చాలా చోట్ల ఇళ్ళు కట్టుకోవాలంటే ప్రైవేట్ ల్యాండ్స్ కూడా రాంగ్గా గవర్నమెంట్ ల్యాండ్స్ లిస్ట్లోకి ఎంటర్ అయిపోయాయి ఒకప్పుడు, ముఖ్యంగా పాత ఎంసీహెచ్ ప్రాంతంలో. దీనికి జరిగినటువంటి ఇదేంటంటే, ఒకనొకప్పుడు 1956లో రాష్ట్రం ఏర్పడి నైజాం ప్రాంతం కూడా మొత్తము నైజాం ప్రాంతంతో కలిపి విశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆ సమయంలో హైదరాబాద్లో టౌన్ సర్వే నిర్వహించడానికి ఆంధ్ర ప్రాంతం నుంచి కొంతమంది సర్వేయర్స్ని తీసుకుని వచ్చారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి సర్వేయర్స్కి అక్కడ బ్రిటిష్ సిస్టమ్ ఆఫ్ సర్వేలో ట్రిగ్నోమెట్రీ బేస్డ్ సర్వే ఉన్నది. అలాంటి ఫ్రేమ్వర్క్ ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో లేకపోవడం వల్ల ఫ్రేమ్వర్క్ని సరిగా అర్థం చేసుకోక ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నట్టుండి, ఉదాహరణకి ఎక్స్ అండ్ వై అనేటటువంటి ఇళ్ళు పక్క పక్కన వస్తే కూడా ఎక్స్ అనే ఇల్లు ఇద్దరిది అన్నదమ్ములు, లేకపోతే తాతల అన్నదమ్ములు, తండ్రుల అన్నదమ్ములు అయితే కూడా ఆ మధ్యలో ఉండేటటువంటి ఒక చిన్న బిట్ సడన్ గా గవర్నమెంట్ ల్యాండ్ అవుతుంది. ఈ రకంగా చూసినప్పుడు మనకి ఇలా రకంగా మిస్క్లాసిఫికేషన్ జరగడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎన్ఓసికి చాలా ప్రెషర్ ఉంటుంది హైదరాబాద్
కలెక్టర్ ఆఫీస్లో. దాంట్లో నేను జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఈ ఎన్ఓసీలు ఇవ్వకపోవడం అనేది ఒక డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉండేది. నేను వాటిని వచ్చిన తర్వాత మనకు సంబంధించిన డిస్క్రిప్షనే కాకుండా ఓపెన్గా అందరు ఆఫీసర్స్ని, అంటే దానికి సంబంధించిన అన్ని విభాగాలు, సర్వే, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి అన్నింటి నుంచి రిప్రజెంటేటివ్స్ పెట్టుకొని వాళ్ళ క్లెయిమ్స్ ఉన్నాయో పరిశీలించి మొత్తం మనము మన సర్వే రికార్డును కూడా పరిశీలించి ఇవ్వడం జరిగేది. దీంట్లో నేను చేసింది ఏమిటంటే ఒకానొక ఇంటర్వెన్షన్, చాలా ప్రధానమైన ఇంటర్వెన్షన్. ఎటువంటి పరిస్థితుల్లో ముందొచ్చినది ముందు కావాలి, అది అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ అవుట్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే ముందు వచ్చిన అప్లికేషన్ క్లియర్ అయితేనే ఎన్ఓసి అప్లికేషన్ తర్వాత వస్తుంది. దీనివల్ల ఏమైందంటే ఎవరికి ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు రన్నింగ్ సీరియల్ ఎంత వ్యవధిలో రావచ్చు అనడానికి ప్రిడిక్ట్ చేయడానికి మాకు వీలుండేది. ఆఫీసర్స్కి ఇష్టం వచ్చినట్టు మీది మాత్రం క్లియర్ చేసి పెడతాను అని ఎటువంటి డిస్క్రిప్షన్ లభించేది కాదు. సబార్డినేట్ ఆఫీసర్స్ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చాలా చక్కగా దీంట్లో పనిచేసుకుంటూ వెళ్తున్న టైంలో కొత్తగా అప్పుడు వచ్చినటువంటి ఒకనొక ప్రభుత్వం మనకి చెప్పినటువంటి పని ఏమిటంటే, మీరు అలా చేయదండి, క్రానాలజీ ప్రకారం వెళ్ళద్దు, టైంని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు, డోంట్ గో బై క్రానలాజికల్ ఆర్డర్, we will tell you which application needs to be picked up and which application need to be attended అని చెప్పారు. చెప్తే I said no, under any circumstances we will not do this. This is against my own ethical practices and also sound administrative policy. Sound administrative policy expects a common man who comes first must be attended first. ఇది జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మనం పాజిటివ్ డిస్క్రిప్షన్ యూజ్ చేస్తే ఇంకేమైనా ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటే చెప్తే ఇలాంటివి యూజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పినందుకు నాకు ఆల్మోస్ట్ 5 years కలెక్టర్షిప్ డిలే అయింది. ఆ ప్రభుత్వం ఉన్నంత కాలంలో చివరిలో వరకు దాదాపు 5 years కలెక్టర్షిప్ డిలే అయింది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, పాలసీలు లేకపోవడం వల్ల అనర్థం జరిగేది సామాన్యులకి కాకుండా పెద్దవాళ్ళకి కూడా జరుగుతుంది, ప్రతి వాళ్ళకి జరుగుతుంది అని చెప్పడం కోసం ఈ 2 ఉదాహరణలని నేను తీసుకున్నాను. ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, ఈ క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ వల్ల మనకి రియల్ థింకింగ్ నుంచి మనం మిస్ అవుతున్నాం. ఎడ్యుకేషన్ తీసుకునేటట్టయితే ఎడ్యుకేషన్లో మనకి 2 సంక్షోభాలు కనబడతాయి. మనకి కోట అని ఒక ప్రాంతం ఉంది, మనందరికీ తెలుసు. రాజస్థాన్లో కోట అనే ప్రాంతంలో ఈ ఐఐటి కోచింగ్ సెంటర్స్ బోల్డ్ అన్ని ఉన్నాయి. అక్కడ చాలా కాలం నుంచి ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అన్న దాని మీద మాక్సిమం సొల్యూషన్ ఇప్పటి వరకు చెప్పినవి ఏంటంటే, ఒకటి కాంపెన్సేషన్ ఇవ్వడము, ఇది సొల్యూషన్ అనేది కాదు, పరిహారం మాత్రమే కాంపెన్సేషన్. రెండోది ఏదైనా కౌన్సిలర్స్ని అపాయింట్ చేయడం, సైకాలజీకి సంబంధించిన ఆర్ సైకియాట్రిక్ సంబంధించిన కౌన్సిలర్స్ని అపాయింట్ చేయడం, అది కూడా సొల్యూషన్ అంటే కొంతవరకు పార్టీ సొల్యూషన్. కానీ అసలు రహస్యం ఏంటంటే, ఒక చదువు పరీక్షకి ఒక వ్యక్తి జీవితాన్ని నరకప్రాయం చేయొచ్చా? లెర్నింగ్ అనేది ఎలా ఉండాలి? లెర్నింగ్ అనేది సంతోషకరమైనది కావాలి, ఉత్సాహవంతమైనది కావాలి, బాగా నేర్చుకోవాలి, బాగా చదువుకోవాలి. నేను ఈ చదువుకోవడంలో ఆనందం ఉంది, నేర్చుకోవడంలో ఆనందం ఉన్నది అనేటటువంటి స్థితిలో పరీక్షలు ఉండవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఈ పరీక్షా విధానం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ దేశం మొత్తం మీద కూడా ఎవాల్యుయేషన్ పాలసీ, ఇది ముఖ్యంగా పరీక్షలు కండక్టింగ్ ది ఎగ్జామినేషన్ ఈజ్ ఎ టూల్ ఆఫ్ ఈవెన్ ఎగ్జామినేషన్ నిర్వహించడం అనేది ఇట్స్ ఎ టూల్ ఆఫ్ ఎవాల్యుయేషన్. అంటే అనేక రకాలుగా మనం అనేక రకాల టూల్స్ను వాడచ్చు. ఒక వ్యక్తి యొక్క ప్రామాణికతను నిర్ణయించడానికి అనేక రకాల టూల్స్ వాడచ్చు. ఆ టూల్స్లో పరీక్ష అనేటటువంటి ఇప్పుడున్న ఒకనొక టూల్ ఏమిటంటే రిటర్న్ ఎగ్జామినేషన్. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ కాకుండా అనేక రకాల టూల్స్ని వాడటానికి వీలున్నప్పటికీ కూడా
దానికి సంబంధించిన పాలసీ ఈ రోజు కూడా లేదు. పరీక్షలు భయానకమైంది. ఇప్పటికి కూడా మీరు వింటూ ఉంటారు, పరీక్షపై చర్చ అని చాలా చోట్ల జరుగుతుంది. పరీక్షలు వస్తున్నాయంటే ఫిబ్రవరి మార్చి నెలల్లో మనకి ఈ సైకాలజీ, బిహేవియరల్ సైన్సెస్కి సంబంధించిన వాళ్ళని కాలేజీలకి తీసుకెళ్ళి మీరు స్ట్రెస్కి లోన్ కావద్దు, మీరు అలా కొంతసేపు ప్రాణాయామం చేయండి, కొంతసేపు ఊపిరి బిగబెట్టండి, ఇట్లాంటి సొల్యూషన్స్ చెప్తూ ఉంటారు. కానీ నిజానికి ఈ పరీక్షా విధానంలో స్ట్రెస్ ఫ్రీగా ఎలా చేయొచ్చు, నేర్చుకోవడం అనేది గొప్ప అనుభూతిగా ఎలా మార్చచ్చు అన్నది ఎవరి బాధ్యత? ఎవరు పరీక్షలు పెడుతున్నారో, ఎవరు పరీక్షలు పెట్టడానికి అధికారం ఉందో, ఎవరికి సర్టిఫికేట్లు ఇవ్వడానికి అధికారం ఉందో వాళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇప్పటికీ కూడా ఎవాల్యుయేషన్ సిస్టంలో ఇప్పటికీ కూడా అది మార్చుకోలేదు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనము ఎడ్యుకేషన్లోనే తీసుకునేటట్టయితే, ఎడ్యుకేషన్లో మనకి ప్రధానంగా కనిపించేది ఏమిటంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 భాషలు ఉన్నాయి. మనకి ఫస్ట్ లాంగ్వేజ్లో మాతృభాష ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో ఇప్పటికీ కూడా ఇంగ్లీష్ ప్రధానము అని మాట్లాడేది, ఇంగ్లీష్ మీడియమే దేశంలో సమస్యలన్నిటికీ పరిష్కారము అని చెప్తున్న ఒక తరుణంలో అసలు ఏమి ఇంగ్లీష్ నేర్పుతున్నాము, నేర్పడానికి కారణం ఏమిటి, నేర్పేది ఇంగ్లీష్ ఎలాంటిది నేర్పాలి, ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే ఏమిటి అన్నదానికి సంబంధించిన నిర్వచనం ఇవాళ కూడా లేదు. అంటే ఏమిటి, మనం నేర్చుకునేటటువంటి ఇంగ్లీషు బేసిక్గా అది సెకండ్ లాంగ్వేజ్కి సంబంధించింది. ఏదైనా సెకండ్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకుంటాం, మన మాతృభాష కానిది ఎందుకు నేర్చుకుంటాము అంటే ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం. ఏ ప్రత్యేక ప్రయోజనం కోసం నేర్చుకుంటాము అంటే, మనము ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు మనని గురించి మనం ప్రజెంట్ చేసుకోవడానికి, మన విషయాలు అవతల వాళ్ళకి తెలియచెప్పడానికి, లేదా మన శాస్త్ర పరిజ్ఞానాన్ని అవతల వాళ్ళతో పంచుకునేందుకు, అతను పరభాషీయుడు అయినప్పుడు అతనితో వ్యవహరించేందుకు ఇది నేర్చుకుంటాం. నేర్చుకోవడానికి మనకి ఏం స్కిల్స్ కావాలి అంటే, మనకి లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, ఈ 4 స్కిల్స్ కావాలి. ఈ 4 స్కిల్స్కి సంబంధించినటువంటి పాలసీ ముఖ్యంగా సెకండ్ లాంగ్వేజ్ వల్ల పాటించకపోవటం వల్ల ఈ దేశం లక్షల కోట్ల రూపాయలు నష్టపోతుంది. ఇప్పుడు నేను చెప్పేది, ఐఎమ్ స్పీకింగ్ వెరీ ఆనెస్ట్లీ ఆన్ దిస్. ఒక పక్కన ఇంగ్లీష్ రావాలంటే ఇంగ్లీష్ మీడియం కావాలి అని, ఇంగ్లీష్ నేర్చుకోవటము, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవటం, ఇంగ్లీష్ నేర్చుకోవడం వేరు, ఇంగ్లీష్లో చదువుకోవడం వేరు. ఇంగ్లీష్లో చదువుకునేది పరిమితమైన ప్రయోజనం, ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది విశాలమైన ప్రయోజనం కావాలి. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళందరికీ ఇంగ్లీష్ వస్తుందని కూడా చెప్పలేము. అందువలన మనం ఫోకస్ చేయవలసింది ఏంటంటే, భాషా బోధన పరంగా ముఖ్యంగా ఇంగ్లీష్ని బాగా వినడం, అర్థం చేసుకోవడం, మాట్లాడటం, రాయడం, చదవడం, ఈ నైపుణ్యాలు కావాలి. దీనికి సంబంధించిన పాలసీ లేకపోవడం వల్ల మీరు ఆల్మోస్ట్ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇవాటి వరకు ఇంగ్లీష్ టెక్స్టుల్లో పెద్ద మార్పు రాలేదు. మార్పు ఒకవేళ టెక్స్ట్లో వచ్చినా కూడా పరీక్షా విధానంలో రాలేదు. పరీక్షా విధానంలో వచ్చినా కూడా అది అనేక కారణాల వల్ల నిజానికి ఏమీ తెలియకపోయినా, ఏమీ రాకపోయినా కూడా పరీక్ష పాస్ అవడం సులభం అనేటటువంటి పరిస్థితి వస్తుంది. అంటే నేను అనేది ఒక్క చిన్న తప్పు వల్ల, అంటే ఇంగ్లీష్ ప్రధానము అని ఓ పక్కన మనం గోలపెట్టి, ఇంగ్లీష్ యొక్క అవసరం ఉన్నదని దాన్ని హైలైట్ చేసి, అదే మనమే రాజకీయ నాయకులు హైలైట్ చేసి ఇంగ్లీష్ బోధనా విధానాన్ని రూపొందించవలసినటువంటి క్లాస్ రూమ్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇవాళ మొత్తం ప్రైవేట్ బళ్ళలోకి మారిపోయి గవర్నమెంట్ బళ్ళన్నీ కూడా మిణుకుమంటూ కొనబూపిరితో నడుస్తున్నటువంటి స్థితి, చాలా చోట్ల బళ్ళు మూసేస్తున్నటువంటి పరిస్థితి. ఈ బళ్ళు మూసేయడం వల్ల ఎవరికి నష్టము అంటే ముఖ్యంగా పేదవాళ్ళకి నష్టం. ఈ ఒక్క పాయింట్ని, అంటే సెకండ్ లాంగ్వేజ్లో మనం ఈ పాలసీ మేకింగ్లో తీసుకోవాల్సిన ఒక్క జాగ్రత్త తీసుకోవటం వల్ల లక్షల కోట్ల రూపాయలని మనం ప్రజలు నష్టపోతున్నారు. ఇంకొక సమాంతరంగా ఉదాహరణ చెప్తాను. మనకి డాక్టర్ మురళీధర్ గారు కూడా ఉన్నారు.
ఈ మెడికల్ ప్రొఫెషన్కి వెళ్ళటానికి ఈ బైపీసీ ఎంపీసీ అనే గ్రూపులు నిజానికి బ్రహ్మ విద్య కాదు. కరెక్ట్గా సైన్స్ పాఠంగా చెప్పగలిగేటట్టయితే సైన్స్ బోధనలో తీసుకోవాల్సిన ముఖ్యంగా కేంద్రీయ విద్యాలయాలు మొదలైన సంస్థల్లో తీసుకునేటటువంటి జాగ్రత్తలు తీసుకుని చాలా చురుగ్గా ఉత్సాహవంతంగా క్లాస్ నిర్మాణంగా జరిగేటట్టయితే తప్పకుండా అక్కడ సైన్స్ చాలా చక్కగా నేర్పడానికి వీలుంది. పరీక్షల్లో పిల్లలు ఉత్తీర్ణులు అవడానికి కూడా వీలుంది. ముఖ్యంగా నేను చూసింది రెసిడెన్షియల్ కాలేజెస్లో ముఖ్యంగా అతి పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి పొజిషన్స్కి వెళ్ళి అనేక రంగాల్లో సక్సెస్ అయిన వాళ్ళని మనం చూస్తున్నాం. ఈ మోడల్స్ లభిస్తున్నా దానిని విస్తృతంగా చేయడం కోసం ఏం ప్రయత్నం చేయడానికి కావాల్సినటువంటి పాలసీని మనం ముందుకు తీసుకుపోకపోవటం వల్ల ఇవాళ మీరు చూస్తున్నారు 2 రాష్ట్రాల్లో కొన్ని వందల వేల ఎకరాలు అమ్మేసుకుని 2 కార్పొరేట్ కాలేజీల కోసం పిల్లలకి చదివించడం కోసం చేస్తున్నారు. ఆ మధ్య మా మిత్రుడు ఒకటి చెప్తున్నాడు, మహబూబ్ నగర్లో ఒక ఆమెతో మాట్లాడుకుంటూ ఒక మామూలు కూలి చేసుకునే ఆమెతో మధ్యలో మాట్లాడుతూ, అమ్మ పొలం ఉందా మీకంటే, పొలం ఉండేది కానీ ఇప్పుడు లేదు అన్నది. ఏమైందంటే మా పిల్లలు చదువుకు వచ్చారు కదా, ఆ చదువుకు వచ్చారని చెప్పి ఐఐటి కోచింగ్ సెంటర్లో పెట్టడానికి ఉన్న 2 ఎకరాలు అమ్మేసేసారు. పిల్లవాళ్ళకి ఐఐటి సీట్ రాలేదు కానీ ఉన్న పొలం కూడా పోయింది అని చూశారు. చూస్తే ఆ రకంగా ఎంతమంది పొలాలు అమ్మేసుకుని అక్కడే ఆ ఊళ్ళోనే కూలీలు అయిపోయారు అని ఆలోచిస్తే చాలా చోట్ల జరుగుతుంది. అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని మళ్ళా పునరుద్ధరించడానికి, దాన్ని మరింత శక్తివంతం చేయడానికి ఏం చేయాలి అంటే ఆలోచన చేయాలి. ఆలోచన, ప్రభుత్వం యొక్క ఆలోచన దేనిలో ప్రతిబింబిస్తుంది అంటే దాని విధాన రూపకల్పనలో. విధాన రూపకల్పన చేయాలి అంటే ఏం చేయాలి అంటే వాళ్ళు చేయవలసిన పని మొత్తం సమీక్ష చేసుకుని ఇప్పుడున్న పరిస్థితి ఎందుకు, ఈ పరిస్థితి నుంచి మనం బయటికి రావడానికి మనం ఏమేం చేస్తే బాగుంటుంది అని చెప్పవలసినటువంటి అవసరం. దీనికోసం పాలసీ నిర్మాణం జరగాలి. దీన్ని జరగకపోవడం వల్ల 2 కార్పొరేట్ సంస్థలకి పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్రం అంతా కూడా కొల్లబోతున్నటువంటి సందర్భాన్ని, సన్నివేశాన్ని మనము చూస్తున్నాం. ఈ రకంగా మనం ఆలోచించినప్పుడు మనము దీన్ని మొత్తం ఇప్పటి వరకు చర్చలో నేను ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశాల్లో ఏమిటంటే, మనము సరైన విధానాలు సరైన సమయంలో పాటించకపోవడం వల్ల మనకి చాలా సందర్భాల్లో ప్రజలకి అపారమైన నష్టం కలుగుతుంది, దేశం సంపద కోల్పోతుంది, ప్రజలు నిర్వీర్యులు అవుతున్నారు, అగచాట్లు పడుతున్నారు, కూలీలుగా మారిపోతున్నారు. దినసరి జీవితం కూడా చాలా కష్టమైనటువంటి జీవితం అవుతుంది. ఇవి నేను చెప్పేది చాలా మనకి అత్యంత సమీపంగా ఉన్నటువంటి 2 ఉదాహరణలు. నేను చాలా మంది మిత్రులకి చెప్తుంటే ఈ మధ్య చిన్న స్టడీ చేశాం. ఆ స్టడీ ఏమిటంటే, మనకి ఎంత జీతాలు వస్తున్నాయి, మనకి ఎంత అయితే సరిపోతుంది అని అన్న దాని మీద ఒక ముఖ్యంగా ఈ పచారీ షాపు అట్లాంటి వాళ్ళతో కలిపి అసలు ఒక వ్యక్తి ఎంతెంత తీసుకువెళ్తారు అంటే, ముఖ్యంగా చిన్న చిన్న పచారీ షాపులు ఉంటాయి. ఆ షాపుల్లో రెగ్యులర్గా మనం కొనుక్కుని వెళ్ళేటటువంటి బియ్యము, పప్పులు, ఉప్పులు ఇవన్నీ కూడా ఎంత ఉంటున్నాయి అన్న దాని మీద ఎంత తీసుకువెళ్తున్నారు అంటే 3,000 నుంచి 7,000, 8,000 లోపల మొత్తం మన ఇంటికి కావాల్సిన సరుకులన్నీ వస్తున్నాయి. కడుపు నిండా హాయిగా పప్పులు, ఉప్పులు అన్నీ కలిపి మనకి ఒక 7,000-8,000 నుంచి 10,000 రూపాయలు మనకి చక్కగా వచ్చేస్తుంది. మరి మనకి వాళ్ళ లక్షల్లో జీతాలు వస్తున్నా కూడా చాలా కష్టంగానే జీవితాలు పెడుతున్నాయి. ఇది మనలాంటి భద్ర జీవితంలో ఉన్నటువంటి, ఉద్యోగాల జీవితాల్లో ఉన్నటువంటి భద్రతతో కూడిన జీవితం ఉన్న వాళ్ళకే మనకు కష్టంగా ఉంది, సామాన్యులకి ఇంకా కష్టంగా ఉంది. ఎందుకని అవుతుంది ఇంత కష్టము, దీనికి కారణం ఏమిటి అని మనం ప్రశ్నిస్తుంటే, మనం చేస్తున్నటువంటి మొత్తము మనకు వస్తున్నటువంటి ఆదాయము అంతా కూడా, జీతాల రూపంలో వస్తున్నటువంటి ఆదాయం అంతా కూడా ఒకటి చదువులకు పోతుంది. కనీసము చాలా మారుమూల పల్లెటూరుల్లో కూడా ₹1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఒక పిల్లవాడి మీద ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఇది ఒకటి. రెండోది హెల్త్కి సంబంధించిన దాంట్లో కూడా
నేను ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. హెల్త్లో ఒక వీళ్ళు క్విక్ ఫిక్స్ సొల్యూషన్ ఈ మధ్యకాలంలో గత 7-8 ఏళ్ళ నుంచి రాజ్యం చేస్తుంది ఏమిటంటే మనకి ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ దేనికి సంబంధించిన హెల్త్ గురించి మాట్లాడుతున్నాము అంటే క్యూరేటివ్ పార్ట్ గురించి మాట్లాడుతున్నాము. అంటే ఒక వ్యక్తికి ఒక జబ్బు వచ్చి అతను చాలా ఖైలా పడిపోతే అతనికి ఖైలా పడిపోతే అతనిని ఎలా మనము ఆదుకోవాలి అంటానికి బహుశా ఆరోగ్యశ్రీ కొంతవరకు ఉపయోగపడచ్చు. అది గొప్ప సొల్యూషనే అని అంతవరకు అనుకోవచ్చేమో. కానీ మనం మాట్లాడాల్సింది ముఖ్యంగా ప్రభుత్వాలు ఇంత దేశం ప్రజల మీద వాళ్ళకున్న విశేష సార్వభౌమాధికారాన్ని ఉపయోగించి రాజ్యం చేస్తున్నప్పుడు ప్రజల యొక్క కనీస ఆరోగ్య స్థాయిని, కనీస ఆరోగ్య ప్రామాణిక స్థాయిని పెంచడానికి ఏం చేస్తున్నారు అంటే మనం మాట్లాడవలసింది, ముఖ్యంగా ప్రభుత్వాలు మాట్లాడాల్సింది పబ్లిక్ హెల్త్ పాలసీ మీద మాట్లాడాలి. పబ్లిక్ హెల్త్ పాలసీని గురించి మాట్లాడటం అంటే ఏమిటి అని ప్రశ్నిస్తుంటే, మనకు పబ్లిక్ హెల్త్ మీద మాట్లాడటం అంటే అక్కడ ఉన్నటువంటి శీతోష్ణ పరిస్థితులు, ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వ్యాధులు, ఆ ప్రాంతంలో ఉండేటటువంటి నీళ్లు, ఆ ప్రాంతంలో ఎండమిక్ గా ఉన్నటువంటి సమస్యలు, ఆ ప్రాంతంలో మనకి ఇవి కాకుండా అక్కడ వచ్చేటటువంటి ప్రత్యేకించి జబ్బులు అంటే డిసీజెస్ సంబంధించినటువంటి ప్రొఫైల్స్, వీటన్నిటిని మనం దగ్గర పెట్టుకుని చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒక చిన్న విషయాన్ని మనం చేస్తాను. మనకి 1910 ఆ ప్రాంతాల్లో, అంటే సుమారు ఒక 120-130 సంవత్సరాల కిందట బ్రిటిష్ ఐసిఎస్ ఆఫీసర్స్ కృష్ణా జిల్లాలో నేను చూసింది, సీజన్స్ మారినప్పుడు గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో ప్రజల మధ్య కూర్చుని ఊళ్ళలో నీళ్లు దొరుకుతున్నాయా, బావుల్లో నీళ్లు ఉన్నాయా, నీళ్లు తాగడానికి యోగ్యంగా ఉన్నాయా లేవా, తర్వాత చెరువుల్లో నీళ్లు ఉన్నాయా, ఊర చెరువు అని ఉంటుంది. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ పోయింది. ఊర చెరువు అంటే ఏమిటి? ఊర్లో తాగటానికి పనికొచ్చేటటువంటి నీళ్లకు సంబంధించింది ఊర చెరువు. వ్యవసాయానికి సంబంధించింది, సేద్యానికి సంబంధించిన చెరువు వేరు. ఈ ఊర చెరువు చాలా మనకి వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు చాలా జిల్లాల్లో కూడా ఈ ఊర చెరువు మనకి కనబడుతుంది. తెలంగాణలో కూడా చాలా ఊర చెరువులు ఉన్నాయి. వీటిలో ఉన్న నీరు కలుషితం కాకుండా ఉన్నదా, వీటికి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా నీళ్లు తగ్గిపోతున్నప్పుడు ఆ చెరువుల్లో పశువుల్ని దించడం అవన్నీ లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, అలాగే మరి బావుల్లో నీళ్ళని కాపాడుకోవడం, ఈ తర్వాత పశువులకు మేత ఉన్నదా లేదా, ఇవన్నీ పరిశీలించేవాడు. దట్ హ్యాస్ బిన్ ది పాలసీ. వెరీ అన్ఫార్చునేట్లీ మనకి స్వత ఈ పాలసీకి మనం వదిలేస్తాం. మనకి హెల్త్కి సంబంధించి, పబ్లిక్ హెల్త్కి సంబంధించిన ప్రొఫైల్ని మనం బిల్డ్ చేసుకోవడం, జబ్బుల్ని నివారించటం, ప్రజల్ని చైతన్యపరచడం. ముఖ్యంగా ఇవాళ ఎన్ని కేసులు అంటే లక్షలాది కేసుల్లో ఆడపిల్లల్లో రక్తహీనత మనకు కనపడుతుంది. ఈ రక్తహీనతని గురించి మనము ఎడ్యుకేట్ చేయడానికి అటు సైన్స్ ఉపాధ్యాయులు కానీ, లేకపోతే పిహెచ్సి కేంద్రాల్లో పనిచేసేటటువంటి డాక్టర్లు కానీ, ఏఎన్ఎంస్ కానీ, ఫీల్డ్ స్టాఫ్ కానీ ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసి, మేము యూజువల్గా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే క్యాంపెయిన్ మోడ్గా చెప్తుంది. క్యాంపెయిన్ మోడ్ అంటే ఏంటి? ఒక్కొక్కసారి ఒక్కొక్క తరుణంలో ఒక్కొక్క క్యాంపెయిన్ చేస్తుంది. ఆ క్యాంపెయిన్ ఏంటన్నమాట, మీరు వెళ్ళి చెప్పిరమ్మండి అని చెప్తారు, లేదా ఒక పాంఫ్లెట్ ఇచ్చి రండి అని చెప్తారు. అది చెప్పడం కాకుండా ఆ ఊళ్ళో వాళ్ళని మనము పరిశీలన చేసి, ఆ ఊళ్ళో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి, మనం కనుక నిజంగా చెప్పగలిగేట్లయితే, పబ్లిక్ హెల్త్ కనుక పాటించేటైతే చాలా ప్రజలకి ఆరోగ్యం చిక్కుతుంది, సంపాదన నిలబడుతుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మన హైదరాబాద్ నుంచి మనం వెళ్తున్నప్పుడు బాలానగర్ వస్తుంది. ఆ బాలానగర్లో మండల కేంద్రంలో ఒకసారి నిలబడి, ఒక కారణం వల్ల నిలబడాల్సి వచ్చింది. నిలబడి అక్కడ ఉన్నటువంటి మెడికల్ షాప్ యజమానుల్ని, మీకు ఈ సీజన్ మారినప్పుడు ఎంత ఉంటుంది, వేసవికాలం వచ్చినప్పుడు, ముఖ్యంగా వర్షాకాలం వచ్చినప్పుడు
రోజువారీ ఎంత అమ్మకం ఉంటుందంటే 40,000 నుంచి 50,000 అని చెప్పాం. 40,000 50,000 రూపాయల మందులు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కొనుక్కు పెడుతున్నారు. ప్రతిరోజు కూడా 40,000 50,000 అమ్ముతున్నారంటే అంటే మందులతో వైద్యము అనేది తప్పితే అసలు వీటిని నివారించుకోవడానికి వాళ్ళకి ఏం చర్యలు ఉన్నాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇలాంటి వాటి మీద మనము ప్రాథమికమైన విషయాల్లో చైతన్యం చేయడానికి కావాల్సిన పాలసీ పబ్లిక్ హెల్త్ మీద ఫోకస్ చేయకపోవడం, ఆ పాలసీలని మనము సరిగా అమలు జరపకపోవడం, దానికి కావాల్సినటువంటి ఎక్స్ట్రా సార్ ముక్తేశ్వరరావు గారు మీ వీడియో ఆగిపోయినట్టుంది. ఒకవేళ అక్కడ ఏదో నెట్వర్క్ బ్యాండ్ విడ్త్ లో అని వస్తుంది సార్. అవసరమైతే మీరు వీడియో ఆఫ్ చేసి ఆడియో వరకే ఉంచండి. హలో సార్ ముక్తేశ్వరరావు గారు, ముక్తేశ్వరరావు గారు, సార్ మేము ఆడిబుల్ గా ఉన్నామా మీకు? రవి గారు వినపడుతుంది? ఇప్పుడు వినపడుతుంది. రైట్. అదే మీ స్పీచ్ మీ ఆగిపోయింది మధ్యలో. రైట్ సార్ 2 minutes బ్రేక్ వచ్చింది. అది ఆడియో కూడా వచ్చేసింది. రైట్. ఆడియో ఫుల్ స్క్రీన్ వచ్చిందండి. అదే సార్. ఇప్పుడు బాగానే వీడియో యూ కెన్ కంటిన్యూ వీడియో. రైట్. మనము అంటే మొత్తం సమాజంలో, విశాలమైన సమాజంలో ఈ పర్టికులర్ శాఖ యొక్క స్థానం ఏమిటి, దాంట్లో దాని మీద పనిచేసే వాళ్ళు ఎవరు అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. అంటే ఉదాహరణకి అగ్రికల్చర్ అన్న శాఖ తీసుకుంటే దాంట్లో ప్రధానంగా పనిచేసే ఎవరు అంటే రైతు. రైతుని ఇప్పుడు మీకు ఇక్కడ ఒక చిన్న విశేషాన్ని నేను చెప్తాను. రైతుని గురించి మాట్లాడేటప్పుడు రాజకీయ వ్యవస్థ సాధారణంగా అన్నదాత అన్న పదంతో డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది. నిజానికి రైతు మోడర్న్ కాంటెక్స్ట్ లో ఈజ్ బేసికలీ ఏ ప్రొడ్యూసర్. ఒక ప్రొడ్యూసర్ కి ఇవ్వవలసిన అంటే ధాన్యాన్ని ఉత్పత్తిదారు చేసేటటువంటి వాడు తన శ్రమతో, తన యొక్క శక్తియుక్తులతో ధాన్యాన్ని ఉత్పత్తి చేసేటటువంటి ఒక వ్యక్తికి లేదా ఆహార సంపదను అందించే వ్యక్తికి ప్రొడ్యూసర్ ఆఫ్ ఫుడ్ కి ఏం చేయాలి అన్నదానిని అసలు డెఫినేషన్ ఏమిటంటే రైతును నువ్వు హౌ ఆర్ యూ గోయింగ్ టు డిఫైన్? Are you trying to put him in a sentimental block like Annadatta, or are you trying to put him, he is one who produces by his toil and hard work grains for the country? అన్నదాన్ని మనం తీసుకుని ఆ డెఫినేషన్ దగ్గరే ప్రధానం. అలాగే టీచర్ అన్న దాంట్లో తీసుకుంటే కూడా స్కూల్కి అతి ప్రధానమైనది ఏంటంటే టీచర్. టీచర్ అన్న తీసుకుంటే కూడా హౌ ఆర్ యూ గోయింగ్ టు మేక్ హిమ్ టీచర్ ఈజ్ వన్ హూ ఈజ్ ఎంప్లాయిడ్ బై ది గవర్నమెంట్ టు టీచ్ లాగా తయారవుతారు కాదు. హీ ఈజ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ద వరల్డ్ విత్ హిస్ ability to teach the children and transform the minds of the young children and make them visualize
ఫర్ ఎ బెటర్ వరల్డ్ అండ్ మేక్ దెమ్ ఫర్ బెటర్ సిటిజన్స్. అలా పాలసీ ఇన్పుట్స్లో కీలకమైన పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గురించిన డెఫినిషన్స్ ఉండాలి. నెంబర్ 1, వాళ్ళ తాలూకు వాల్యూని గురించి మాట్లాడాలి. వాళ్ళ తాలూకు వాల్యూ, నాట్ కాస్ట్. ఇప్పుడు గవర్నమెంట్స్ రీసెంట్గా ప్రతి కూడా కాస్ట్ మీద మాట్లాడతారు. కాస్ట్ మీద మాట్లాడటం అనేది కార్పొరేట్ సెక్టర్లో వచ్చిన సంప్రదాయం. నిజానికి వాల్యూని గురించి మాత్రమే మాట్లాడాలి. ఒక డాక్టర్ వాల్యూ, అతను మనకు వైద్యో నారాయణో హరి అనే సంప్రదాయంలో మనకి ఇచ్చే వాల్యూ వేరు, కాస్ట్ వేరు. మనము పాలసీ, ఏ సౌండ్ పాలసీలో అయినా సరే దాని తాలూకు వాల్యూని గురించి చెప్పాలి. ఆ తర్వాత ఆ కీ ఫంక్షనరీ సమాజంలో ప్లే చేసే రోల్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. దెన్ మనం దీన్ని తీసుకెళ్ళటానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాంటిది ఉండాలి అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎక్కడ ఏ ఏ ఏ శాఖలో అయినా సరే అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2 రూపాల్లో ఉంటుంది. ఒకటి భౌతికమైన ఇన్ఫ్రాస్ట్రక్చరు, రెండవది హ్యూమన్ హెచ్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మానవ వనరులకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. మానవ వనరులకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎలాంటి శక్తివంతమైనది అయి ఉండాలి, ఎలా బాగా పనిచేయాలి అన్న దానిని మనకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీని అంతటిని మించి గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా డిఫైన్ అవ్వాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా దేశాల్లో ఇవాళ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతూ వాళ్ళు ఏం చెప్తారంటే, ఎడ్యుకేషన్ ఈజ్ డెవలప్మెంట్ మల్టిప్లయర్ అని. మనము ఒక ఎయిర్పోర్ట్ కడితేనో, ఫెయిర్ అండ్ లవ్లీ రోడ్స్ వేస్తేనో వచ్చే మార్పు కాదు. అది మార్పుగా, దానికన్నా పెద్ద మార్పు ఏమిటంటే ప్రజలు చైతన్యవంతులు అవ్వడం, ఆలోచన పరులు అవ్వడం, శక్తివంతులు అవ్వడం, ఒక సమస్యలో ఉన్నటువంటి తాత్వికత చింతనని అర్థం చేసుకోవడం, ప్రపంచంలో ఉన్న లేదా సమాజంలో ఉన్న సంబంధాలని సరిగా అర్థం చేసుకోవడం, ఇది ఎడ్యుకేషన్ యొక్క పరమార్థం. అలాగే అగ్రికల్చర్కి ఉన్నది, అలాగే హెల్త్కి ఉన్నది. ప్రతి దానికి కూడా ఒక పరమార్థం ఉంది. ఆ పరమార్థాన్ని మామూలు గోల్స్ లాంటివి ఏదో వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్లో లాగా రాసుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. ముఖ్యంగా రవికుమార్ గారు అలాంటి వారందరూ కూడా ఇంతకుముందు బోర్డుని ఫిలాసఫీస్ చదివారు. అన్ని ఫిలాసఫీలో ప్రస్తావన వచ్చేది ఏమిటంటే, వైల్ డిఫైనింగ్ ద గోల్స్ ఇన్ ఎనీ పాలసీ దే ట్రై టు పుట్ ఇట్ ఇన్ ఏ వెరీ సబ్లైమ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్. చాలా విశాలమైన, ఉదాత్తమైన భావనతో మనకి పరిచయం చేస్తారు. అలా జరగాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశంలో అలాంటి ఉదాత్తమైన భావనతో ముఖ్యంగా పాలసీల్లో ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పాలి. మనకి ఇప్పుడు ఏమనుంటుందంటే, టీచర్ ఇంటికి వెళ్ళాలి, ఇన్ని గంటలు పాఠం చెప్పాలి, ఇన్ని పీరియడ్స్ పనిచేయాలి, ఇంత మాత్రమే ఉంటుంది. ఇది కాదు. దీని అంతటిని మించి ఆ పిల్లవాడి నుంచి, ఆ క్లాస్ రూమ్లో చదువుకున్న పిల్లవాడు ఏం కావాలి, ఎలాంటి వాడు కావాలి. ఆ మధ్యకాలంలో నేను ఒక కాన్ఫరెన్స్లో పాల్గొన్నా. చిన్న డిస్కషన్ అనుకోకుండా వచ్చినటువంటి చర్చ ఏమిటంటే, స్కూల్ ఎడ్యుకేషన్కి హైయర్ ఎడ్యుకేషన్కి తేడా ఏమిటి? స్కూల్ ఎడ్యుకేషన్కి హైయర్ ఎడ్యుకేషన్కి తేడా ఏమిటంటే, చాలామంది చాలా రకాల ప్రస్తావన చెప్పారు. స్కూల్ ఎడ్యుకేషన్ నాకు అర్థమైనది, నేను వాళ్ళతో షేర్ చేసుకున్నది, ఎక్కువ మంది ఆమోదించింది ఏంటంటే, స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్ సిటిజన్ మేకింగ్ ఎడ్యుకేషన్. స్కూల్ ఎడ్యుకేషన్ మేక్స్ ఏ పర్సన్ ఏ గుడ్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ. ఫస్ట్ కావాలంటే ఈ దేశంకి లేకపోతే ఈ ప్రపంచంలో వాడు సత్పౌరుడుగా, ఒక మంచి వ్యక్తిగా బయటికి రావడానికి కావాల్సింది స్కూలింగ్కి సంబంధించింది. హైయర్ ఎడ్యుకేషన్లో అతన్ని క్వాలిటీ ఆఫ్ ది ప్రొఫెషన్, అంటే ఆ ప్రొఫెషనల్గా అతను ఎంత క్వాలిటీ ఉన్న వ్యక్తి అవుతాడు, ఎంత క్వాలిటీ ఉన్న ఇంజనీరు, డాక్టరు, లేకపోతే అధికారి ఇలా అవుతాడు అన్నదాన్ని నిర్ణయించేది హైయర్ ఎడ్యుకేషన్. ఇది పాలసీ ఇన్పుట్స్లో చాలా చోట్ల మనకి ఇది కనపడదు. ఇంకా నేను చెప్పినట్లు ఇంతకుముందు, ఎడ్యుకేషన్ ఈజ్ డెవలప్మెంట్ మల్టిప్లయర్ అంటే, ఎడ్యుకేషన్లో పెట్టిన పెట్టుబడి వల్ల ఉత్తరోత్తర శిశువు పుట్టిన దగ్గర నుంచి పెరిగే దశల్లో కావలసినటువంటి ఆహారము, శిశువుని, గర్భస్థ శిశువుని తల్లి మోసే తీరు, లేకపోతే తల్లి శిశువుని పెంచే దశలు,
అన్నిటిలో కూడా గుణాత్మకమైన మార్పులు వస్తాయి. అలాగే విద్య పట్ల, ప్రపంచం పట్ల ఒక అవగాహన ఏర్పడటానికి, సంఘర్షణ లేని ప్రపంచం ఏర్పడటానికి, హింస దౌర్జన్యానికి దూరంగా ఉన్న ప్రపంచం ఏర్పడటానికి ఇవన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. అంటే మనం ఒకసారి విద్య మీద పెట్టే పెట్టుబడి ఇన్నిటికీ మారాలి. మన పిల్లవాడికి పెద్ద సీట్ రావడం రాకపోవడం అనేది మాత్రమే ప్రధానమైనటువంటి సమస్య కాదు. సీట్ రావాలి, ఉద్యోగం రావాలి, కానీ దాంతోపాటు ఇది ప్రధానంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని ఇన్పుట్స్తో పాలసీని ఏర్పరచాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశంలో నేను ఈ మధ్యకాలంలో చూసింది ఏంటంటే, దాదాపు 10-12 ఏళ్ల కిందట చైల్డ్ పాలసీ వచ్చింది. అంతకుముందు అసలు చైల్డ్ పాలసీనే లేదు. అంటే వాట్ ఈస్ ఎ చైల్డ్, హూ ఈస్ ఎ చైల్డ్, హౌ టు అండర్స్టాండ్ హిమ్, వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్ నీడ్స్ టు బి గివెన్ టు హిమ్ ఎట్ హోమ్ అండ్ అవుట్ సైడ్ హోమ్, ఇన్ స్కూల్, ఎవ్రీవేర్. దీనికి అసలు మన చైల్డ్ పాలసీ. అలాగే యూత్కి సంబంధించింది నేను చేసిన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్తాను. యూత్కు సంబంధించిన పాలసీలో ఇప్పటికి కూడా చాలా చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు లేదు, కేంద్ర ప్రభుత్వంలో కూడా మనకు కనిపిస్తుంది. యూత్ పాలసీని చాలా బ్రీఫ్ గా ఉంటుంది, కానీ నిజానికి యూత్ పాలసీకి వచ్చేటప్పటికి మనందరికీ తెలుసు, భారతదేశం అత్యంత యువకులు ఉన్నటువంటి దేశం. ఈ దేశంలో యూత్ పాలసీలో ఉండవలసినటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా యూత్ లవ్స్ అడ్వెంచర్. వాళ్ళకి ఆ అడ్వెంచర్ చేయడానికి కావాల్సినటువంటి స్కోప్ని ఇచ్చేటటువంటి ప్రొవిజన్స్ మనం ఎక్కడా కూడా ఏర్పాటు చేయటం. అలాగే యూత్ లవ్ టు ప్లే, వాళ్ళని గ్రౌండ్లోకి వెళ్ళి ఆటలాడాలి వాళ్ళకి. అలా ఇవన్నీ యూత్ ఏమేమి కోరుకుంటున్నారో వాటికి అనుగుణంగా పాలసీలు మనకి రూపకల్పన లేకపోవడం వల్ల ఇవాళ మనం చూస్తున్నాం యూత్ ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఉండకూడని పరిణామాల్లో వెళ్తున్నారు, ఇన్ని చోట్ల డి అడిక్షన్ సెంటర్స్ ఆరంభమవుతున్నాయో, ఎన్ని దురలవాట్లకు లోనవుతున్నారు. వీళ్ళకి కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఆ మధ్య మీరు విని ఉంటారు, బైక్ ని ఎట్లా పడితే అట్లా చక్కర్లు కొడుతూ నడవడం. ఇవన్నీ ఏమిటి అంటే, యూత్ వాడికి శక్తిని ప్రదర్శించుకోవడానికి ఎక్కడా ఎవడో అవకాశం ఇవ్వటం వల్ల వాడు హీరో అనిపించుకోవడానికి అది ఒకటే మార్గం అనిపిస్తుంది. నేను 1-2 ఇంటర్వెన్షన్స్ పర్సనల్ గా చేసింది ఏమిటంటే, యూత్ కి ఎమర్జెన్సీకి సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇప్పుడున్న పరిస్థితికి రూపకల్పన రావడానికి ముందు నేను చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఒక ఊళ్ళో ఉన్నట్టుండి ఎవడైనా నీళ్లలో పడిపోతాడు, బావిలో పడిపోతాడు, లేకపోతే తేలో లేకపోతే పాము కరుస్తుంది, లేకపోతే అతనికి మీద ఏదైనా రాయి వచ్చి లాంటివి వచ్చి పడతాయి. ఇలాంటివి ప్రమాదాలతో నిండినటువంటి గ్రామీణ జీవితంలో వాటిని పట్ల మనకి కావాల్సినటువంటి బేసిక్ కేర్ని ఎలా ఇవ్వచ్చు, ఎంతమంది జనాన్ని కాపాడచ్చు, ప్రకృతి బీభత్సాలు వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎలా మనం హీరోస్గా ఉండొచ్చు అన్న దాని మీద చిన్న స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చాము. తర్వాత నేను మధ్యలో ట్రాన్స్ఫర్ అయిపోయాను. వెరీ ఫార్చునేట్లీ ఇవాళ ఒరిస్సా ప్రభుత్వంలో వాళ్ళు యోధుడు అనే పేరుతో, యోధ అన్న పేరుతో అనుకుంటాను, వాళ్ళు ఒక పెద్ద ట్రైనింగ్ క్యాంపెయిన్ చేశారు, అంటే అన్ని గ్రామాల్లో. అందుకని మీరు చూస్తే ఒక 10 ఏళ్ల లోపల ఒరిస్సా నుంచి డిజాస్టర్లో, అంటే ముఖ్యంగా తుఫాన్లు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు, తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు ప్రాణ నష్టము, పశు నష్టము, ఆస్తి నష్టము చాలా తగ్గిపోతూ వచ్చినాయి. కారణం ఏంటంటే అక్కడ యూత్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఇవ్వడానికి చాలా బ్రహ్మాండంగా తయారయ్యారు. అలా మనకి యూత్కి అనుగుణంగా సంబంధించినటువంటి పాలసీలను కూడా మనకు పెద్ద ఎత్తున చేయకపోవడం వల్ల యూత్ పెడదవలు పట్టడం అనేది, అంటే సంపద కోల్పోవడం, ఇవన్నీ నేను ఇంతకుముందు ప్రస్తావించాను. దీంతో పాటు యూత్ పెడదవ పట్టడం అనే దానికి కూడా మనకి యూత్కి సంబంధించినటువంటి పాలసీలు లేకపోవడం అనేది ప్రధానమైన అంశము. ఇవి ఇప్పటికీ నేను నేను దాదాపు కంక్లూజన్కి వస్తున్నాను. కొన్ని మంచి పాలసీలు వచ్చినవి 1-2 నేను ప్రస్తావిస్తాను. ముఖ్యంగా దేశవ్యాప్తంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ సిస్టమ్ మీద పాలసీ మేకింగ్ బాగుంది. దాని తాలూకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నేను చెప్పాను, 2 types ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెంబర్ 1 ఈస్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెకండ్ ఈస్ హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవి రెండు కూడా, ఆ హ్యూమన్ రిసోర్సెస్ కూడా వెరీ ట్రైన్డ్ ఫోర్స్.
మీరు ఎక్కడ ఏ ఆపద వచ్చినప్పటికీ కూడా దాదాపు అతి తక్కువ వ్యవధిలో స్పందించి ప్రాణ నష్టాన్ని, జన నష్టాన్ని, వీటన్నిటిని కూడా నివారించి కాపాడుతున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. ఇది ఒక అంటే మనకి పాలసీలు మంచి కట్టుదిట్టమైన తయారు చేసుకుని దానికి కావాల్సిన శిక్షణా కార్యక్రమాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు కరెక్ట్గా పెట్టుకుంటే ఎలా విజయవంతం అవుతుంది. అలాగే పబ్లిక్ హెల్త్ మీద ఇప్పటి వరకు జరగకపోవడం అనేది ఒక సీరియస్ కన్సర్న్. ఎడ్యుకేషన్ మీద ఇప్పటికి కూడా ఇంగ్లీష్ మీడియం ఒక్కటే అన్నిటికీ మూల కారణం, సొల్యూషన్ అదొకటే అన్నిటికీ సర్వరోగ చక్రస్వామిని అన్నట్లు ప్రవర్తించడం మాత్రం చాలా దురదృష్టం. ఇప్పటికి కూడా అర్థం కాదు ఏంటంటే ఒక ఇన్పుట్ ని అర్థం చేసుకునే శక్తి పాలకులు కోల్పోయి చాలా కాలం అయింది. ఎందుకంటే ఎడ్హాకిజం వల్ల ఏమవుతుందంటే నేనేం చెప్తే అది చెల్లుతుంది, నేను ఏమైనా చెప్పచ్చు, నేను ఏమైనా మాట్లాడచ్చు అని రాజకీయ నాయకులు అనుకుంటున్నారు, లేదా నాయకత్వంలో ఉన్న వాళ్ళు చాలా మంది భావిస్తున్నారు. ఏమైనా మాట్లాడచ్చు అనే స్థితి ఎక్కడా ప్రపంచంలో ఉండదు. అది హేతుబద్ధమైనటువంటి విషయం కాదు. ప్రజాస్వామ్యంలో అసలు కాదు. ప్రజాస్వామ్యంలో నువ్వు ప్రశ్నించబడతావు, పరిశీలించబడతావు, పరిశోధించబడతావు, మళ్ళా తిరిగి నిన్ను ప్రజలు తెలుసుకోవడానికి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఉన్న దాంట్లో పబ్లిక్ అకౌంటబిలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. యువర్ అకౌంటబుల్ టు ది పబ్లిక్. దీంట్లో చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానిగా ఉన్న సమయంలో ఒకనొక డిబేట్ నేను మా గురువుల దగ్గర నుంచి విన్నది, ఎంఆర్ పై గారు వారి దగ్గర నుంచి విన్నది ఏంటంటే, ఈ ఇండియన్ సివిల్ సర్వీస్ పోయి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, అలాగే ఐపీఎన్ ఉండేది ఇండియన్ పోలీస్, అది పోయి ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇవన్నీ కూడా ఏర్పడేటప్పుడు వీటిని ఈ సర్వీసెస్ని ఎట్లా రూపకల్పన చేయాలి అన్న దాని మీద చేసి దాంట్లో వీళ్ళని ఎలా పిలవాలి, ఏమని పేరుతో పిలవాలి అన్నది ఒక చర్చకు వచ్చింది. ఆ చర్చకు వచ్చిన అంశంలో వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే, కొంతమంది సివిల్ సర్వెంట్ అని పిలవాలని అన్నారు, కొంతమంది గవర్నమెంట్ సర్వెంట్ అని పిలవాలన్నారు. బట్ ఆల్మోస్ట్ నెహ్రూ and Patel, both of them spoke in the same vein, and they said they should be called as public servants. Why public servants ante maniki cheppindi entante civil servant ante when we call somebody as a civil servant, we mean that he is not a defense fellow or defense servant or part of the defense and kadani artham antavarke. Government servant ante artham entante government is the master and he is servant to the government. Public servant ante public is the master and you are a servant to the public. This is the spirit. Once you become a public servant, you need to understand that you need to govern by a policy, and it should be based on reason and rationality, and it should also be it has to be followed, because you should live to the satisfaction of your master, that is public. Thank you so much. థ్యాంక్ యూ సార్. చాలా నిజంగా ఇవాళ చాలా వండర్ఫుల్గా అనిపించింది నాకు. ఒక పొలిటికల్ సైన్స్ క్లాస్లో కూర్చున్నట్టు అనిపించింది చాలా కాలం తర్వాత. అంటే జనరల్గా ఈ అడ్మినిస్ట్రేషన్ అంటే నేను కూడా యాజ్ ఎ లా స్టూడెంట్ మేము కూడా అడ్మినిస్ట్రేటివ్ లా చదువుతాము, తర్వాత అనేక ఏరియాస్ చూస్తాము. బట్ పాలసీ మేకింగ్ అనేది ఎంత సిగ్నిఫికెన్స్ గవర్నెన్స్లో అనేది మీరు చాలా 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 అందంగా చెప్పారు. ఎందుకంటే మన దగ్గర ప్రస్తుతం ఏ పాలసీ లేదు, యూత్ పాలసీ లేదు, చైల్డ్ పాలసీ లేదు, మెడికల్ పాలసీ లేదు, హెల్త్ పాలసీ లేదు. ఇది ఒకటే కాదు, ఇక అగ్రికల్చరల్ పాలసీ లేదు, ఫార్మర్స్ మీద పాలసీ లేదు, వర్కింగ్ క్లాస్ మీద పాలసీ లేదు, ఈవెన్ ఎకనామిక్ పాలసీలు కూడా ఎప్పటికప్పుడు చాలా అడ్హాక్ సొల్యూషన్స్ ఎక్కువగా వస్తున్నాయి. పబ్లిక్ సెక్టార్ మీద ఒక పాలసీ లేదు. ఇట్లా చాలా అంటే ఫర్ ది ఫస్ట్ టైం గత 20-30 ఏళ్లుగా ఎవ్రీ డోర్ ఈజ్ ఓపెన్ అండ్ ఎనీబడి కెన్ గో. అది మల్టీ విండో సిస్టమ్ అంటాం కదా కంప్యూటర్స్ లో, వాటిలో అట్లాగే ఇక్కడ మన లైఫ్ లో కూడా ఒక మల్టీ విండో సిస్టమ్ వచ్చేసింది. ఎనీబడి కెన్ ఎంటర్ ఇన్ టు అండ్ ఎనీబడి కెన్ గో అవుట్ ఫ్రమ్ ఎనీ విండో. అడిగేవాళ్ళు లేరు, క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు. రాజకీయాలు కూడా, రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేకంగా ఏదో మేనిఫెస్టో అంటున్నాయి, కానీ ఆ మేనిఫెస్టోలో ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళు 10 రూపాయలు ఇస్తామంటే నేను 20 రూపాయలు ఇస్తాను అనడం తప్పితే
అంతకుమించి వేరే మేనిఫెస్టో కూడా ఎక్కడ కనబడడం లేదు. సో ఈ పాలసీ అనే దాని మీద చాలా తీవ్రమైనటువంటి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మీరు ఆఫ్టర్ లాంగ్ టైం మిమ్మల్ని సడన్ గా ఇబ్బంది పెట్టినా కానీ ఈ సడన్ గా ఇబ్బంది పెట్టడం అనే విషయం మీద నేను ఒక్కసారి ఇక్కడ చాలా మంది దాదాపు 18 మంది మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటాను. సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అనేది నేను ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ గా పెట్టానండి. అసలు నేనేమనుకుంటున్నానంటే మామూలు ఇలా పెట్టినప్పుడు నేను ఇది ఓపెన్ ప్లాట్ఫామ్, ఎవరైనా రావచ్చు, ఏమైనా మాట్లాడచ్చు అంటే చాలా మంది, ఎందుకంటే ఇండియన్స్ ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్స్ అంటాడు అమర్త్య సేన్ ఇండియన్స్, అంటే చాలా ఈజీగా ఎవరో ఒకళ్ళు మాట్లాడడానికి వస్తారని ఒక బలమైన నమ్మకంతో. కానీ ప్రతి వారము నేను చాలా కష్టపడాల్సి వస్తుంది స్పీకర్లను పట్టుకోవడానికి. ఈ పరిస్థితి నుంచి కొంచెం ముక్తేశ్వరరావు గారిని నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసి చాలా అర్జెంట్ గా పట్టుకొని స్పీకర్ ఎవరు దొరకట్లేదు అనే కండిషన్ రాకుండా ప్లీజ్ ఓన్ దిస్ సిఎస్డి, మీకే మీరే సజెషన్స్ ఇచ్చి ఫలానా వాళ్ళతో మాట్లాడిద్దామని కానీ ఫలానా వాళ్ళతో చేయిద్దామని కానీ చేస్తే ఐ విల్ బి మోర్ హ్యాపీ అండి. దిస్ ఈస్ ద పాలసీ డెసిషన్ ఫర్ ది సిఎస్డి. ఎందుకంటే ఇప్పటిదాకా సిఎస్డికి నేను కూడా ఏ పాలసీ డెసిషన్ పెట్టలేదు. ఎందుకంటే ఐ వాంటెడ్ టు హ్యావ్ ఆర్గనైజేషన్స్ విత్ లీస్ట్ పాసిబుల్ స్ట్రక్చర్స్. అది నాకు ఫండమెంటల్ గా నేను బిలీవ్ చేసే ఫిలాసఫీ. లీస్ట్ పాసిబుల్ స్ట్రక్చర్స్ ఉంటే ఓపెన్ ఎండెడ్ పాలసీ సార్, ఓపెన్ ఎండెడ్ పాలసీ ఉంటే మోర్ అండ్ మోర్ పీపుల్ ఎంతూసియాస్టిక్ గా వస్తారు అనేటువంటి నమ్మకంతో ఇప్పటిదాకా ఉన్నాను. కానీ భవిష్యత్తులో నేను మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకై మీరే ఎంతూసియాస్టిక్ గా మాకు తెలిసిన పలానా స్పీకర్ ఉన్నాడనో, మాకు ఒక సబ్జెక్ట్ ఉందనో మీలోనే బోల్డ్ మంది, ఎందుకంటే మనము ఇప్పుడు ఇంత అద్భుతమైనటువంటి పాలసీ డెసిషన్స్ మాట్లాడుకున్నప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నట్టుంది సెంట్రల్ గవర్నమెంట్ ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టి. కన్సర్న్డ్ సిటిజన్స్ గా నిజం చెప్పాలంటే మనము ఆ పాలసీ మీద ఒక 2-3 చర్చలన్నా చేసుకోవాల్సింది, మనం చేసుకోవట్లేదు. అంటే చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ డెసిషన్స్ విచ్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ లైఫ్ అండ్ లైక్లీ టు కాజ్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ లైఫ్ మనం ఏం పెద్దగా పట్టించుకోవట్లేదు. అందువల్ల నా రిక్వెస్ట్ బిఫోర్ ముక్తేశ్వరరావు గారి అద్భుతమైనటువంటి ఈ క్లాస్ ఆన్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ పబ్లిక్ పాలసీ, ఎందుకంటే ఎక్కడో ఢిల్లీలో సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ ఒకటి ఉంది, వాళ్ళు రెగ్యులర్ గా ఏదో రీసెర్చ్ పేపర్స్ సబ్మిట్ చేస్తుంటారు. అది కేవలం ఇంటలెక్చువల్స్ కి మాత్రమే అందుబాటులో ఉంటుంది, వాళ్ళకే తెలుసు అక్కడ ఏం జరుగుతుందో చర్చ. ఇంకా మిగతా ఎవరికి సామాన్యమైన మానవుడికి ఏమీ తెలియదు. అలాగే లా కమిషన్ ఉంటుంది, లా మీద అనేక పాలసీ డెసిషన్స్ ఇస్తుంది, అది కూడా కామన్ మ్యాన్కి ఎవరికి తెలియదు. సో ముక్తేశ్వరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి ఇక్కడ ఉన్న అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే కైండ్లీ నేను ప్రతి వారము టెన్షన్ పడే బదులుగా ఇప్పుడు నేను ఓపెన్ గా డిక్లేర్ చేస్తున్నాను పాలసీ. మీలో ఎవరైనా సరే మాట్లాడదలుచుకున్న వాళ్ళు, మీలో సబ్జెక్ట్స్ ఉన్నవాళ్ళు, ఎందుకంటే మనకు చాలా విషయాలు ఇప్పుడు నేను స్వర్ణలత గారితో కూడా ఇంతకుముందు ఒకసారి పాండురంగరావు గారితో కూడా ఇంతకుముందు చెప్పాను, ఎందుకు స్కూల్కు పిల్లలు రావట్లేదు లేకపోతే డ్రాప్ అవుట్స్ ఎందుకు వస్తున్నాయి అనేది టీచర్స్ గా మీరు గమనించి ఉంటారు. మీ ప్రాక్టికల్ లైఫ్ లో నుంచి మీరు ఏమైనా చెప్పగలరా సమాజానికి? ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మనం డిస్కస్ చేసుకోవాల్సింది. కాబట్టి ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ముక్తేశ్వరరావు గారు ఫర్ వండర్ఫుల్ సెషన్. నిజంగా నేనైతే చాలా ఇంప్రెస్డ్. ఇవాళ ఎంత ఇంప్రెస్డ్ అంటే నేను అన్ని స్విచ్ ఆఫ్ చేసేసి కూర్చున్నాను కేవలం వింటూనే. చాలా వండర్ఫుల్ సెషన్ సార్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. నౌ ది సబ్జెక్ట్ ఈస్ ఓపెన్ ఫర్ డిస్కషన్ అండి. టుడే లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్ ఫ్రమ్ డాక్టర్ మురళీధర్ గారు ప్లీజ్ ఇనిషియేట్ ద డిస్కషన్. సార్ బాలమోహన్ దాస్ గారు ఉన్నట్లేరు సార్. పెద్దలు బాలమోహన్ దాస్ గారు ఈరోజు వచ్చినట్లేదు మీటింగ్. ఆయన గుంటూరులో ఉన్నారు. గుంటూరులో ఏదో ఒక మీటింగ్ అటెండ్ అవుతున్నారు ఆయన ఇవాళ. అది యూనివర్సిటీలో, నాగార్జున యూనివర్సిటీలో ఏదో ఒక మీటింగ్ అటెండ్ అవుతున్నారు, అందువల్ల రాలేకపోయారని చెప్పారు. నాకు నిన్నే పెట్టారు మెసేజ్. ఓకే థ్యాంక్స్ సార్. ముక్తేశ్వరరావు గారు తనకున్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో పాలసీ మేకర్స్, పాలసీ మేకింగ్, దానికి సంబంధించినటువంటి విషయాలు బహుశా ఇంకా సార్కి ఇంకా చాలా విషయాలు తెలిసి ఉంటాయి, కానీ వాటిని చాలా లిమిట్ చేసే
చెప్పినట్టు నాకు అనిపించింది. చాలా పాలసీలు, ఎడ్యుకేషన్ పాలసీ కానీ లేదా హెల్త్ పాలసీ కానీ ఇవన్నీ కూడా సార్ అన్నట్టు అడాకిజం బేస్ చేసుకొని అవి ఇంతవరకు కూడా అవన్నీ కూడా రూపుదిద్దుకుంటున్నాయి తప్ప వాటిని అంటే అప్పటికి ఏది ప్రస్తుతమో దాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ కూడా అవుతూ ఉన్నాయి. అది అవుతున్నటువంటిది కూడా ఇట్లా ఎందుకు అవుతుంది అని తప్పు పట్టేటువంటి స్టేజ్ లో కూడా ప్రజలు లేరు, సంస్థలు లేవు, ఇంకేవి కూడా ఏం లేవు. ఒకటి ఆరోగ్యశ్రీ పథకం వచ్చేసరికి దాని గురించి దానికి ఎంత లిమిటేషన్స్ ఉన్నాయన్నటువంటిది డాక్టర్లుగా మాకు తెలిసినప్పటికి కూడా చాలా మంది డాక్టర్లుగా మాకు హాస్పిటల్స్ ఉంటాయి, దాని తర్వాత మా వాళ్ళలో కొంతమంది కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ పాలసీని రివ్యూ చేయడం అన్నటువంటిది జరుగుతుంది తప్ప ప్రజలకి ఇది ఎంత ఉపయోగకరంగా ఉంది అన్నటువంటి యాంగిల్ అయితే మాత్రము సార్ అన్నట్టు అది తెలుసు, మాకందరికీ తెలుస్తూ ఉంటది. కానీ సరే అది పాలసీ మేకర్స్ కి సంబంధించినటువంటి ఇష్యూ, మనకు మన అకౌంట్లలో డబ్బులు సరిగా పడుతున్నాయా లేదా అన్నటువంటి దానికే చాలా సందర్భాల్లో డాక్టర్స్లలో హాస్పిటల్ సంబంధించినటువంటి మీటింగ్స్లలో ఆ విషయమే ప్రధానంగా చర్చకు అన్నటువంటిది వస్తూ ఉంటది. అదొకటి. రెండవది పబ్లిక్ హెల్త్ సెక్టర్, అసలు పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కు డాక్టర్లకు ఏమైనా సంబంధం ఉందా అంటే అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో కనెక్షన్. We are connected with ill health, we are connected with diseased people, we are connected with రోగాలు, అంతే తప్ప హెల్త్ కు సంబంధించినటువంటి విషయం వచ్చేసి ప్యూర్ గా అటు ఫుడ్ కు సంబంధించిన రిక్వైర్మెంట్ లేదా మంచినీళ్ళు, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య విద్య ఇవన్నీ కూడా ఉండాలా అని అంటే జనానికి పని ఉండాలా, ఆ పనిని కల్పించాల్సినటువంటి బాధ్యత అంతా ప్రభుత్వానికి. కాబట్టి హెల్త్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ సబ్జెక్ట్ టు ద గవర్నమెంట్. కాకపోతే ప్రభుత్వం దాన్ని చాలా కన్వీనియంట్ గా పక్కకి పెట్టేసి జనాలు హెల్త్ పోగొట్టుకొని ఇల్ హెల్త్ అన్నటువంటిది వచ్చిన తర్వాత ఆ ఇల్ హెల్త్ ను దట్టు క్యూరేటివ్ ఆస్పెక్ట్ మాత్రమే పట్టించుకుంటూ ఆ క్యూరేటివ్ ఆస్పెక్ట్ లో కూడా ఎమర్జెన్సీ క్యూరేటివ్ ఆస్పెక్ట్ అంతే, వీటి గురించి మాత్రమే ఆరోగ్యశ్రీ కానీ లేదా ఇట్లాంటివి మాత్రమే ఇచ్చేస్తున్నారు. రొటీన్ అసలు పిహెచ్సిల్ని బలోపేతం చేయాలా అన్నటువంటి ఆలోచన ఒకసారి ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో ఆయన హెల్త్ సెక్రటరీగా ఉన్నప్పుడు మేము వెళ్ళి డిస్కస్ చేయడం అనేది జరిగింది. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. పబ్లిక్ హెల్త్ పిహెచ్సిల్ని బలోపేతం చేయాలి అని అంటే గర్భిణీ స్త్రీల గురించి పట్టించుకోవాలా, గర్భిణీ స్త్రీలకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ అందుతుందో లేదో చూసుకోవాలా, ఐరన్ ఫోలిక్ యాసిడ్ అన్నటువంటిది సరైనటువంటి సమయంలో వారికి అందకపోతే లో బర్త్ వెయిట్ తోటి పుడితే అక్కడి నుంచే నుంచే పిల్లల ఎదుగుదలలో కానీ మానసిక ఎదుగుదలలో కానీ అసమానతలు చోటు చేసుకుంటాయి. ఈ విషయాలన్నీ కూడా మేము సార్ తోటి ఆ సందర్భంగా డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు కొంత ఏదేమైనా కానీ సరే కొంత పక్కన ఉన్న రాష్ట్రాలను వీటిని చూసుకొని ఇప్పుడు గవర్నమెంట్ కనీసం గర్భిణీ స్త్రీలను పిల్లల్ని కొంతవరకు పట్టించుకోవడం అన్నటువంటి ఒక అంశం అయితే జరిగింది. గత 5-6 ఏళ్లుగా దాని మీద ఎఫర్ట్స్ అన్నటువంటివి మన తెలంగాణలో ఈ గవర్నమెంట్ అన్నటువంటిది పెట్టింది. సరే అవి కూడా పూర్తిగా పెట్టినారా అని అంటే ఏం లే, అవుట్ ఆఫ్ టు గెయిన్ ఓన్లీ పొలిటికల్ మిలియేజ్ అన్నటువంటి అంశంతో మాత్రమే దాన్ని కుదిర్చినారు అన్నది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కానీ దాన్ని ఓవరాల్ గా చేయాలి అని అంటే ఏం చేయాలి అని అంటే ప్రజలందరినీ కూడా భాగస్వామ్యులు చేయాలా. ప్రజలందరినీ, డాక్టర్లందరూ కూడా చాలా మంచి డాక్టర్లు కూడా ఉన్నారు నా దృష్టిలో. అట్లాంటి ఆలోచన చేసేటువంటి డాక్టర్లను అందరినీ కూడా కూర్చోబెట్టడము, మాట్లాడడము, ముక్తేశ్వరరావు గారు అట్లాంటి ప్రయత్నాలు ఏవైతే చేసినారో అవి గవర్నమెంట్ స్థాయిలో చేస్తే అసలు మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా దాని ప్రభావం అన్నటువంటిది పడుతుంది. ఆ రకంగా కాకుండా వాళ్ళని అందరినీ కూడా పక్కకు పంపించేసేయడము అనేది వైద్యంలో జరిగింది. విద్యా వ్యవస్థలో కూడా ఈ విద్యావంతుల్ని వీళ్ళని హరగోపాలు ఇట్లాంటి వాళ్ళని తోటి మాట్లాడడము, పట్టించుకుంటే వీళ్ళు ఏదేదో సోది చెప్తారు, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ మనం ఎక్కడ చేస్తాం అన్నటువంటి దాంతో అసలు అట్లాంటి వాళ్ళనే టోటల్ గా
పక్కన పెట్టేసినటువంటి సందర్భాలు కూడా ఈ గవర్నమెంట్, అంటే పేర్లు అన్నటువంటిది కాదు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా అదే చేస్తుంది, టిఆర్ఎస్ అన్న అదే చేస్తుంది, ఆంధ్రాలో అన్న అదే జరుగుతుంది, దేశంలో అయినా కానీ సరే అదే జరుగుతుంది. అసలు కనీసము పాలసీ మేకింగ్ లో వీళ్ళకు కూడా ఒక రోల్ ఉంది అన్న స్పృహ అన్నటువంటిది రాజకీయ నాయకులు చాలా స్పష్టంగా కోల్పోయినారు. పేర్లు నేనైతే చెప్పను కానీ లోకల్ గా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఇంటలెక్చువల్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మా వనపర్తి నుంచి కూడా చాలా మంది అద్భుతమైనటువంటి ఇంటలెక్చువల్స్, వీళ్ళు రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా మనం నేను మాట్లాడినప్పుడు ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేయలేమండి. మనం ఎట్లా తిరిగి నెక్స్ట్ 5 ఏళ్లలో మన పార్టీ గెలవబోతుందా లేదా అన్నదే మాకున్నటువంటిది. దిస్ ఆల్ సర్వైవల్ టాక్టిక్స్. ఈ సర్వైవల్ కు వైద్యంలో ఉన్నటువంటి అంశాలని వాడుకుంటారు, విద్యలో ఉన్నటువంటి అంశాలని వాడుకుంటారు, రైతును అన్నదాత అనేసి అంటూ ఉంటారు, రైతును పట్టించుకోరు, సైనికుడిని మాత్రము అద్భుతంగా దేశాన్ని కాపాడుతున్నా అంటారు, అతన్ని పట్టించుకోరు, దాని తర్వాత టీచర్లని పొగుడుతారు, వాళ్ళను పట్టించుకోరు. అసలు ఏ బిడుదలు లేనటువంటి వాళ్ళు రాజకీయ నాయకులే వాళ్ళు మాత్రము పాలసీ మేకర్స్ గా ఉంటున్నారు. ఇది మనకేమనిపిస్తుంది అంటే ఈ పాలిటిక్స్ లో మీరు లేరు కాబట్టి, మీరంతా కూడా బయట ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉండే ఇబ్బందులు మాకు తెలియవు అనేసి వాళ్ళు కూడా అనడానికి చాలా అవకాశాలు అన్నటువంటివి ఉన్నాయి. కాకపోతే చిత్తశుద్ధితో ఇట్లాంటి డిస్కషన్స్ కనీసము దిస్ ఈజ్ అన్ ఐ ఓపెనర్ ఫర్ మోస్ట్ ఆఫ్ అవర్ పీపుల్. ఎక్కడ చాలా దారుణమైనటువంటి దగ అనేది జరుగుతుంది, పాలసీ మేకింగ్ లోనే జరుగుతుంది. ఈ పాలసీ మేకింగ్ లో పైన ఉన్నటువంటి వాటి ఫ్లక్స్ అన్నింటినీ కూడా మనం ఇచ్చేయింది కింద ఎంత తుక్కులాడినా కానీ సరే దానివల్ల పెద్ద ప్రయోజనము ఉండదు. అట్లని చెప్పి గమ్ముకుంటామా అంటే ఏం కాదు. కింద స్థాయిలో మనం అందరము మన స్థాయిలో మనం చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ఎవరైనా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి, పిల్లలు అట్లాంటి జనరేషన్ అన్నటువంటిది ఇన్స్పైర్ అయ్యి, ఇంత మునుపు ముక్తేశ్వరరావు గారు అన్నట్టు ఈ యోధా లాంటి కార్యక్రమాలు కానీ, లేదా జన్మభూమి లాంటి కార్యక్రమాలు కానీ, లేదా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఇవన్నీ కూడా కొంత ప్రభావితం చేయడానికి మనలాంటి వాళ్ళు కూడా చేసేటువంటి చిన్న చిన్న పనులు కూడా డెఫినెట్ గా ఉపయోగపడతాయనేసే నేను అనుకుంటున్నాను. ఆ రకంగా చాలా ఈరోజు మీరు చెప్పినటువంటి టాపిక్ మళ్ళా ఇంకొకసారి మమ్మల్ని అందరినీ కూడా ఇట్ హ్యాస్ స్టేడ్ ద హార్నెట్స్ నెస్ట్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ తోటి ఆ పాలసీలు అవి ఇవి ఎట్టున్నా కానీ సరే మనకు తోచింది ఏదో చేసుకొని పోదాము అన్నటువంటి ఆలోచన పరిధిని కుంచుకొని మా చేతనైనటువంటి చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాం సార్. మళ్ళా మీరు ఆ తెల్ల చుట్టను ఒకసారి కదిలించినారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నౌ ది సెషన్ ఇస్ ఓపెన్ అండి. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. లేదు అంటే మళ్ళీ యాజ్ యూజువల్ గా ఒక స్కూల్ మాస్టర్ లాగా రోల్ కాలింగ్ చేయాల్సి వస్తుంది. కొత్త వాళ్ళని పిలవండి. రఘు గారు కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళని పిలుద్దాం. ఓకే, షూర్ షూర్ షూర్. ఎం అరుణ గారు, కరి కోటేశ్వరరావు గారు, లక్ష్మీ నాగేశ్వరరావు గారు, మాట్లాడండి మేడం. హలో, చెప్పండి. కోటేశ్వరరావు మాట్లాడుతున్నాను సార్, ప్లీజ్. ముందు ఉన్న సభ్యులందరికీ నమస్కారములు. చీఫ్ గెస్ట్, చీఫ్ స్పీకర్ ముక్తేశ్వరరావు గారి ద్వారా నేను ఈరోజు మీతో కూడా కలిసి కొంత సమయం గడిపే ఇది వచ్చింది. నేను ఒక చిన్న ఇది మిమ్మల్ని కోరుతున్నాను. ఎవరన్నా పార్టిసిపేట్ చేయాలి, అట్లాగే స్పీకర్ కావాలి అనేటట్టయితే ఎవరిని కాంటాక్ట్ చేయాలో ఒకసారి అదొక్కటి తెలియచేయండి. ఓకే, నేను ఫస్ట్ టైం మీలో పార్టిసిపేట్ చేశాను. మంచి సబ్జెక్టు, తృప్తిగా ఉన్నది పార్టిసిపేట్ చేసినందుకు, విన్నందుకు. ఈ గంటన్నరను మంచి విషయంలోకి వెళ్ళాను. అలాగే డాక్టర్ గారు కూడాను కాస్త సూటిగా చెప్పారు, సంతోషం. మీరు దయచేసి ఆ హోస్ట్ గారు
స్పీకరు సబ్జెక్టులు అనేటువంటివి ఏమన్నా ఉండేటట్టయితే స్పెసిఫిక్ గా మీరు మెన్షన్ చేయదలుచుకుంటే కాస్త ఇన్ఫార్మ్ చేసేటట్టయితే నాకు తెలిసిన వాళ్ళని ఎవరినన్నా కొద్దిగా మోటివేట్ చేసో లేకపోతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటారు నీ వాట్సాప్ లైఫ్ లో ఉన్నారు, వాళ్ళు వచ్చి ఇట్లాగే పార్టిసిపేట్ చేసి మాట్లాడతారు. అలాగే ఎవ్రీ ఫ్రైడే జరుగుతున్నదా ఇది, అది కూడా కాస్త దయచేసి తెలియజేయండి. ఓకే, సెలవు సార్. సార్ ఇది ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 6 to 7:30 జరుగుతుంది. ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ సాయంకాలం 6 నుంచి 7:30 దాకా. సార్ రెండోది, ఇప్పుడు మేము సమాజానికి ఉపయోగపడే విషయాలని ఎక్కువగా చర్చిస్తాము. ఇటు ధార్మిక, పూర్తిగా మతపరమైన ధార్మికమైన విషయాల్లోకి సులభంగా వెళ్ళము. అవి కూడా ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ తో చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తాము. అలా కాకుండా పర్టికులర్ ఒక రిలీజియస్ ప్రవచనం లాగా అయితేనేమో మేము జనరల్ గా వద్దంటాము. ఎందుకంటే వాటికి వేరే ప్లాట్ఫామ్స్ బోల్డ్ ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్ దానికి అవసరం లేదు. ఇదేంటంటే సమాజానికి ఉపయోగపడేటువంటి చర్చలు, అలాగే మన ఎన్లైటన్మెంట్ ప్లస్ మూడవ దీని ఉద్దేశం ఏంటంటే అసలు సమాజంలో కొంతైనా మనము నార్మల్సీకి, శాంతికి కాంట్రిబ్యూట్ చేయగలమా. ఎందుకంటే సమాజంలో కొన్ని వందల వేల డిస్ప్యూట్స్ ఉన్నాయి, కానీ ఆ డిస్ప్యూట్స్ ని రిజాల్వ్ చేయడంలో మనం ఏమైనా చేయగలమా. ఇది బేసిక్ గా ఈ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ లో ఉండేటువంటి బేసిక్ ఐడియాస్. ఎక్స్ట్రీమ్ రైట్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ రెండింటినీ వద్దంటున్నాం. ఎందుకంటే రెండింటినీ మేము ఒకటే మాట్లాడుతున్నాం. అక్కడ రికన్సిలియేషన్ సాధ్యం లేదు. ఎక్కడెక్కడైతే రికన్సిలియేషన్ సాధ్యం లేదో వాటి గురించి మాట్లాడుకోవడం అనవసరం. రికన్సిలియేషన్, అవతల వాళ్ళ మాట వినడము, ఏదైనా పాసిబిలిటీ ఫర్ చేంజ్, ఇలాంటి ఉన్నటువంటి అంశాలు. అది కాకుండా సమాజానికి మొత్తంగా, వ్యక్తికి సమాజానికి మొత్తంగా పనికొచ్చే అంశాల గురించి ఈ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ లో ఎక్కువగా డిస్కస్ చేస్తుంది. ఎవరిని మీరు కాంటాక్ట్ చేయాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా పేరు ఏ రఘుకుమార్. నా నంబరు 944-101-5709. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సార్, 944-101 ఓకే సార్ 57 సార్ 09 ఓకే ఫైన్. నేను ప్రశ్న వేసింది ప్యూర్ గా సబ్జెక్ట్ కోసమే ప్రశ్న వేశాను సార్. నా అభిప్రాయం కూడా వాళ్ళ మన సామాజికంగా మనకు ఉన్నటువంటి సమస్యలు, ఇట్లాంటి పాలసీ మ్యాటర్స్, వాటిని హౌ టు ఫేస్, ఇట్లాంటి విషయాల మీద మాత్రమే నేను మిమ్మల్ని ప్రశ్న వేశానండి. ఓకే సార్, గుర్తుంచుకుంటాను. మీ నెంబర్ నోట్ చేసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ లక్ష్మీ నాగేశ్వరరావు గారు. ఫైన్ సార్. లక్ష్మీ నాగేశ్వర్ గారు, లక్ష్మీ నాగేశ్వర్ గారు, కాసర్ల రంగారావు గారు. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. లేకండి సార్, ధన్యవాదములు. ఎందుకంటే వారి జీవితం అంతా కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు మంచి చేయాలనే దృక్పథంతో కృషి చేశారు. వారు యొక్క అనుభవంతో చెప్పిన విషయాలు ఇప్పుడు అందరికీ అవసరమే, చాలా బాగున్నాయి. నేను ఒక 2 విషయాలు ఉటంకిద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఈ రాజేందర్ గారిని ఓడించాలని, ఈటల రాజేందర్ గారిని ఓడించాలని దళిత బంధు పథకం పెట్టి ఒక 2000 మంది దళితుల్లో ఒక 100 మందికి వెళ్తాడు మ్యాక్సిమం. ఆ విధంగా వ్యతిరేకత తెచ్చుకున్నాడు ఆయన. అంటే ఒక పాలసీ మ్యాటర్ డిక్లేర్ చేసినప్పుడు కనీసం అనుభవజ్ఞులైన సెక్రటరీలతోటైనా చర్చించాలి అనే దృక్పథం లేని పరిస్థితి తీసుకొచ్చింది వ్యక్తిగత అహంకారం. ఆ తర్వాత బీసీ బంధు అన్నారు, ఆ తర్వాత మైనారిటీ బంధు అన్నారు. ప్రజలు ఆయన్నే బంద్ చేసిండు. అంటే ఇది ఒక స్పష్టమైన నిర్దిష్టమైన ఉదాహరణ, సజీవ ఉదాహరణ. అదేవిధంగా ఒకప్పుడు ముక్తేశ్వరరావు గారు, అవధాన రవికుమార్ గారు, నేను
డాక్టర్ రాజేందర్ గారు అందరం కూడా ప్రభుత్వ స్కూళ్ళలో చదివి పైకి వచ్చిన వారిమే. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లకు ఎందుకు ఆదరణ తగ్గింది? పైసలు లేకున్నా కూడా అప్పు చేసి ఎందుకు ప్రైవేట్ స్కూల్స్కే పంపుతున్నారు? మరి ఇన్ని ఉద్యమకారులు ఉన్నారు, ఇంతమంది గుంపులు ఉన్నాయి, మరి ఆ సమస్యను ఎందుకు తీసుకోరు? ప్రజలకు పోయి ఎందుకు మౌంట్ చేయరు? ఒక గవర్నమెంట్ హాస్పిటల్కు ఎందుకు జనాలు పోరు? ఎందుకు ఇక్కడ లంచగొండి తాండవిస్తున్నది? ఆ విషయం ఎందుకు పట్టించుకోరు ఉద్యమకారులు? ఏమనంటే తుపాకులు పట్టుకొని అడగకపోయి ఎవరి మీద యుద్ధం చేస్తారు? ఎంత నష్టం జరిగింది, ఎంతమంది కోల్పోయినరు? ఇకనైనా బుద్ధి ఉపయోగించారా, ఆలోచన ఉపయోగించారా, మారారా? ఇవన్నీ ఇప్పటికిప్పుడు నాలో కలిగిన భావనలు. ధన్యవాదాలు. నేను కొంచెం ఎమోషనల్ అయినా, కానీ ముక్తేశ్వరరావు గారు చెప్పిన విషయాలు చాలా చాలా బాగున్నాయి, అందరూ ఆలోచించదగ్గాయి. ధన్యవాదాలు. మాస్టారు, సార్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం స్కూళ్ళు, వైద్యశాలలు చాలా అభివృద్ధి చెందాయండి. నేను ఎప్పుడు ఆటోలో పోయినా కారు డ్రైవర్ని, పని వాళ్ళని విచారిస్తున్నానండి. ఇప్పుడు వెళ్తున్నారు, కాన్ఫిడెంట్గా హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారు. చాలా అంటే ఊహించినంత అద్భుతంగా మారింది. పిల్లలు కూడా బళ్ళకి వెళ్ళడం, వాళ్ళకి డ్రెస్సులు, ట్యాబ్లెట్స్ చేతికి, తర్వాత టీచర్స్ అటెండెన్స్ కూడా కంపల్సరీ చేయడం, ఇబ్బందులు కొంచెం వాళ్ళకి వచ్చినా వాళ్ళు కూడా బాగా పాఠాలు చెప్పి ఇంప్రూవ్ అయిందండి. అంటే ఒక బ్లాంకెట్ గా మనం విమర్శించడానికి, దేర్ ఈజ్ ఏ కన్సిడరబుల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మెడికల్ థింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అరుణ గారు, గురుమూర్తి గారు, అరుణ గారు, స్వర్ణలత గారు, సార్ అందరికీ నమస్కారాలండి. ఈరోజు వక్త స్పీకర్ శ్రీ నందివెలుగు ముక్తేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక మంచి టాపిక్ మీద ఒక అవేర్నెస్ లాంటిదే ఇది కూడా. ఈ టాపిక్ కూడా నాకు ఎలా అనిపించిందంటే, ఇలా ఇటువంటి వాటి మీద చర్చలు జరగట్లేదు కదా, నిజంగా జరగాల్సిన ఇవే కదా అని అనిపించింది. ముఖ్యంగా సార్ చెప్పిన దాంట్లో పాలసీలు తయారు చేయడంలో అందరినీ ఇన్వాల్వ్ చేయడం, అంటే ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం ఒక్కటైతే, ఆ పాలసీలు ఇంప్లిమెంట్ చేయడంలో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనే దాన్ని కూడా మనం గమనించాల్సిన అంశమేమో. ఈ రెండిట్లో తేడాలను కూడా మేము తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొకటి ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతూ సార్, అదే టూల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అనేది ఇప్పుడు మనకి NCF 2005 వచ్చినప్పుడు రాకముందు సార్ ఓన్లీ పేపర్ మేడ్ టెస్టే ఉండేది. అంటే కేవలం టూల్ ఏంటంటే ఎగ్జామినేషన్ పెట్టడము, పేపర్ రాయించడము, యూనిట్ టెస్ట్ రాయడము, మళ్ళీ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ రాయడం, పేపర్ బేస్డ్ టెస్టే అలాగా ఉండేది. NCF 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 వచ్చిన తర్వాత ఫార్మేటివ్ టెస్ట్ అలాగే సమ్మేటివ్ అసెస్మెంట్ అని 2 రకాల అసెస్మెంట్స్ ని పరిచయం చేశారు. ఆ ఫార్మేటివ్ అసెస్మెంట్ లో కూడాను ఒక అంటే దాంట్లో క్లాస్ రూమ్ ఇంటరాక్షన్స్ కి పిల్లలు ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పార్టిసిపేషన్ ఎలా ఉంది, వాళ్ళ రీడింగ్ అంటే వాళ్ళు స్పీకింగ్ కెపాసిటీస్ కానీ వాళ్ళు ఎలా వింటున్నారు దాని మీద ఇంటరాక్ట్ అవుతూ దానికి కొన్ని మార్క్స్ కేటాయించడము, అలాగే వాళ్ళ రైటింగ్ కి వాళ్ళ నోట్స్ రాయడం కానీ, ప్లస్ వాళ్ళు కొన్ని ఇమీడియట్ గా వాళ్ళ వర్క్ బుక్స్ లోకి వర్క్ చేయడం కానీ దానికి కొన్ని మార్క్స్, అలాగే ప్రాజెక్ట్స్ కి కొన్ని మార్క్స్, అలాగే కొన్ని చిన్న స్లిప్ టెస్ట్ లాంటి వాటి పెట్టి వాటికి మార్క్స్, ఇట్లా ఒక రకమైన అంటే ఇలాంటి డిఫరెంట్ టూల్స్ ని పెట్టి మొట్టమొదటిసారిగా ఒక ఫార్మేటివ్ అసెస్మెంట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. సో అది కొంచెం చేంజ్ తీసుకొచ్చింది. అంటే టీచర్స్ లో కూడా థింకింగ్ ఎలాగా దీన్ని అడాప్ట్ చేసుకొని, అరే మనం ఒకటి ఓన్లీ పేపర్ పెన్ టెస్ట్ మాత్రమే చూస్తున్నాము, అది కాదు, ఇవన్నీ కూడా వాళ్ళ అబ్జర్వేషన్, ఎవరు ఎంత మంది చదవగలుగుతారు, వాళ్ళు ఎవరికి ఎంత కెపాసిటీస్ ఉన్నాయి, ఎవరు ఎక్కడ వెనకబడుతున్నారు, ఇవన్నీ కూడా అసెస్ చేసుకోవడానికి ఒక ఫస్ట్ టైం ఒక అవకాశం ఇచ్చింది NCF 2005.
ఈవెన్ ఇప్పుడు ఎన్ఈపి 2020 కూడా చాలా పాలసీలో చాలా చేంజెస్ తీసుకొచ్చింది. మీరు అన్నారు చూడండి, పిల్లల చదువు ఒక పెట్టుబడి, వీళ్ళకి ఇప్పటి నుంచి మనం అట్లా ఆలోచించుకోవాలి, వాళ్ళని ఎలా పట్టుకోవాలి. ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ కూడా తీసుకొచ్చింది ఆ దీంట్లోనే అన్నమాట. నేషనల్ ఎన్ఈపి 2020లో ఎర్లీ ఈసీసీఈ అనేసి ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ అనే దాని మీద ఫోకస్ చేసింది. అంటే ఇప్పుడు పిల్లలు అక్కడి నుంచి కూడా మనం పట్టుకోవాలి అని చెప్తూ దాని మీద కూడా పాలసీ చేయడం జరిగింది అనమాట. అంటే ఇవన్నీ కూడా చేస్తున్నా కూడా ఎక్కడో ఇంప్లిమెంటేషన్ లో లోపాలు కనిపిస్తున్నాయి అని అనిపించేది నాకు. నేను ఈ పాలసీస్ చూస్తున్నా కూడా పాలసీ తయారీలో తీసుకోవాల్సినవి ప్రికాషన్స్ అంతా తీసుకుంటున్నారా లేదా, అంటే ఆల్ స్టేక్ హోల్డర్స్ ని ఇన్వాల్వ్ చేస్తున్నారా లేదా అనేది ఒక అంశం అయితే, ఇంప్లిమెంటేషన్ ఒక అంశం. ఈ రెండింటిని మనం ఎలా చూడాలని అనుకుంటున్నారో అనే దాన్ని స్పీకర్ గారు వివరిస్తే బాగుంటుందని. చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది సార్ ఇవాళ స్పీచ్. మంచి టాపిక్ కూడా, ఇది అందరినీ థింక్ చేసే విధంగా థాట్ ప్రొవోకింగ్ గా ఉంది స్పీచ్. థ్యాంక్ యూ అండి. ఇంకెవరు ఉన్నారండి? గురుమూర్తి గారు, కృష్ణరాము, కృష్ణమోహన్. అందరికీ నమస్కారం. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే లేడీస్ కూడా ఉన్నారండి, వాళ్ళతో కూడా మాట్లాడిస్తే బాగుంటుందేమో. అరుస్తూనే ఉన్నాను కృష్ణమోహన. అవును 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 అవును, ఇదొక రెస్పాన్సిబిలిటీ అయిపోయింది మీకు. స్కూల్ మాస్టర్ కూడా ఇన్నిసార్లు అటెండెన్స్ అడగడు. కోర్టులో కూడా ఉండదేమో. కోర్టులో అలవాటు ఉంది 3 సార్లు పిలవడం మాకు. అది అక్కడ 3 సార్లే. నాకు ఇంపార్టెంట్ టాపిక్ అండి, చాలా ఇష్టమైన సబ్జెక్టు మన ముక్తేశ్వర గారు అది టేకప్ చేసింది ఇవాళ. బికాజ్ ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేషన్ అంటే డే టు డే లో ప్రజలందరికీ జరగాల్సింది, అది బ్యూరోక్రసీ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ రోజు జరిపే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. దానికి తగ్గట్టుగానే మనకి పాలసీ డెసిషన్స్ ఉంటుంటాయి. ఈ పాలసీ డెసిషన్స్ అనేవి బ్యూరోక్రాట్స్ చేస్తారు. అంటే పాలసీ డెసిషన్స్ పొలిటికల్ వాళ్ళు చేస్తే బ్యూరోక్రాట్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇద్దరికి కొంచెం గ్యాప్ ఉందని నా అనుభవంతో నేను చెప్తున్నాను. నేను చూసిన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో దట్టు ప్రాజెక్ట్స్ లో ఎక్కువగా పనిచేశాను. ఆ బ్యూరోక్రాట్స్ కి ఆ పాలసీ డెసిషన్ మేకర్స్ కి చాలా గ్యాప్ ఉంటుంది. ఇంకోటి బ్యూరోక్రాట్స్ కూడా నేను చూసింది, వాట్ ఎవర్ ది పొలిటికల్ పీపుల్ సే ఎట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్, దే ట్రై టు ఇంప్లిమెంట్ విత్ ఆల్ ఆఫ్ అస్. మేము ఇంప్లిమెంటర్స్, మేము వర్క్ చేసేవాళ్ళము. మాకు ఇంకోటి రివ్యూ మీటింగ్స్ కూడా ఎక్కువగా సీరియస్ గా జరగవు. వాళ్ళకి ఏం కావాలో అవి మాతో చేయించుకుంటున్నారు తప్పితే మాకు ఒక రైటు రోలు లేకుండా అయిపోతుంది. మేము వాళ్ళు చెప్పింది చేయడమే తప్ప, ప్రాజెక్ట్స్ లో ముఖ్యంగా ఎంతో డబ్బులు ఉన్న ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా. ఇంకోటి బడ్జెట్ చూస్తే స్కూల్ ఎడ్యుకేషన్ లో ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో ముఖ్యంగా ఎంతో లాట్ ఆఫ్ బడ్జెట్ ఈస్ బీయింగ్ స్పెంట్. అది దానికి అకౌంటబిలిటీ లేదు. అది మిడ్ డే మీల్ స్కీమ్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, నో ఫీ, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది స్కూల్స్, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. టీచర్స్ శాలరీస్ ముఖ్యంగా, పెన్షన్స్, ఇవన్నీ చూస్తే హెవీ బడ్జెట్. ఈ బడ్జెట్ అంతా ఎడిపోతుంది. ఎందుకు అకౌంటబిలిటీ లేదు, ఎందుకు దాని మీద రిజల్ట్స్ ప్రోడక్ట్స్ రావడం లేదు. ప్రైవేట్ స్కూల్స్ లో నువ్వు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా దే ఆర్ రన్నింగ్ ది స్కూల్స్ ఇన్ అన్ ఎఫిషియంట్ మేనర్, ఎఫెక్టివ్ గా జరుగుతున్నాయి. సరే, అది అక్కడున్న లోపల అక్కడ ఉండొచ్చు. కానీ గవర్నమెంట్ స్కూల్స్, ఇన్ని స్కూల్స్ ఇవే కాకుండా మళ్ళీ మైనారిటీ స్కూల్స్ అని, సోషల్ వెల్ఫేర్ అని, హాస్టల్స్ అని, ఇంత బడ్జెట్ ఉంచుకొని కూడా వాటి మీద రివ్యూస్ ఉండవు, అకౌంటబిలిటీ లేదు, పనిష్మెంట్స్ లేవు, రికగ్నిషన్ కూడా ఉండదు. నేను ఒక 20 మంది ఐఏఎస్ ఆఫీసర్తో పనిచేసి ఉంటాను. ఎక్కడ చూసినా రివ్యూ మీటింగ్ అవుతుంది, బయటకు వచ్చేస్తే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనిపించేది. వెరీ వెరీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా ఎస్పీడీస్ గా వచ్చేవాళ్ళు. మళ్ళీ వాళ్ళకి కలెక్టర్స్ కి చాలా గ్యాప్ ఉంటుంది. కలెక్టర్ ఇస్ ది చైర్పర్సన్ ఎట్ ది డిస్ట్రిక్ట్ లెవెల్ ఫర్ ది సేమ్ ప్రాజెక్ట్. మేము ఎస్పీడీ ఆఫీస్లో పనిచేస్తుండే వాళ్ళము. మళ్ళీ వాళ్ళకి గ్యాప్ ఉంటుంది. అక్కడ కలెక్టరు బాసే, ఇక్కడ తను బాసే. మరి ఈ మధ్యలో ఎన్నో గ్యాప్స్ ఉండడంతో టైం అయితే స్పెండ్ ఉంటుంది, తర్వాత రిజల్ట్స్ ఏమి రావు. మేము మా ఉద్యోగం కోసం మేము పనిచేసే వాళ్ళము. అట్లాగే కమిషనర్స్ కూడా అలాగే ఉండేవాళ్ళు. కమిషనర్స్ కి ఎస్పీడీస్ కి కనెక్షన్ వాళ్ళకి ఉండాలి. అలాగే ఇంకా ఎడ్యుకేషన్ ఇలా ఉంటే, హెల్త్కి వచ్చేస్తే ముఖ్యంగా మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. అసలు హెల్త్ లో ప్రివెన్షన్ మీదనే పనిచేయరు.
అంతే. ఇందాక మురళీధర్ గారు చెప్పినట్లు ఎవ్రీథింగ్ ఈజ్ ట్రీట్మెంటే, ఇంకా ఎమర్జెన్సీ, ఇంకా ప్రైవేటు. ఇక్కడ స్కూల్స్ లో ఎలా అయితే బడ్జెట్ ఉంటుందో అలా అక్కడ హెల్త్ లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ కి, పిహెచ్సిస్ కి ఎంతో బడ్జెట్ ఉంటుంది. ఎప్పుడు కూడా అవన్నీ కూడా చాలా వీక్ గా నడుస్తూ ఉంటాయి. ఎందుకు రివ్యూస్ చేయరు? ఎందుకు థర్డ్ పార్టీ ఇవాల్యుయేషన్ ఉండదు ఇన్ ది సిస్టమ్? ఒక ఫర్ ఎవ్రీ 2 years or 3 years ఈ బడ్జెట్ ఎటుపోతుంది, ఎందుకు దాని మీద రిజల్ట్స్ రావట్లేదని అకౌంటబిలిటీ అనేది మిస్ అవుతుంది. థర్డ్ పార్టీ ఇవాల్యుయేషన్ ఉండదు, ఇంటర్నల్ ఇవాల్యుయేషన్స్ ఎట్లా ఉండవు. ఇంకోటి స్టాఫ్ క్రంచ్ ఎప్పుడు ఉంటుంది. 10 మంది పనిచేయాల్సిన చోట 4-3 పనిచేస్తుంటారు ఇన్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇన్ ది సిస్టమ్. వీళ్ళకి పని ఒత్తిడి, చేసేవాళ్ళు చేస్తుంటారు, చేయని వాళ్ళు చేయరు. అదే రివ్యూస్ లేకుండా అందరూ ఈక్వల్ గా ఎప్పుడు పనిచేయట్లేదు సిస్టంలో. అది ఎవరు హూ హ్యాస్ టు బెల్ ది క్యాట్? టూ మచ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఇష్యూస్ ఎక్కువ, ప్రాబ్లమ్స్ ఎక్కువ, సొల్యూషన్స్ ఉండవు. ఇంకా అందరికీ కూడా ఇదే, ఇంకా ఒక అకాడమిక్ గా ఉండట్లేదు. ఫిలాసఫీ అనేది సిస్టంలో ఎక్కడా కనిపించదు. ముఖ్యంగా చూస్తే మెడికల్ కాలేజెస్ లో ఎస్పీఎం డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్. అది కమ్యూనిటీ మెడిసిన్. మనకు కావాల్సిందే ఆ డిపార్ట్మెంట్. కానీ ఆ మెడికల్ కాలేజెస్ లో ఎప్పుడు అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఇవి బాగా నడుస్తుంటాయి తప్పితే వీటిని ఎవరు చూడరు. ఎందుకు అలా జరుగుతుంది? వేరే ఇన్ అదర్ కంట్రీస్ ఇట్ ఈస్ నాట్ ది సిచ్యుయేషన్. అక్కడ ఎస్పీఎంఏ బాగా పనిచేస్తుంది, పబ్లిక్ హెల్తే బాగా పనిచేస్తుంది. పబ్లిక్ హెల్త్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. మనం దట్టు ఇండియాలో ఇంత పాపులేషన్ లో పబ్లిక్ హెల్తే కావాలి, కానీ ఈ అనాటమీ, ఫిజియాలజీ కాదు మనకు కావాల్సింది. దాన్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. అవి చెయ్యరు. మరి ఎందుకు చేయరు? మాకు ఇంకోటి ఎన్సిటిఈ అని, ఎన్సిఆర్టీ అని ఎన్నో బాడీస్ ఉంటాయి ఎడ్యుకేషనల్ గా. వాళ్ళు ఎందుకు ఈ అది కంట్రోల్ చేయరు? స్టేట్ డిపార్ట్మెంట్స్ ని, ఎస్సీఆర్టీస్ ని కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు. ఈ రోజున ఎస్సీఆర్టీ అనేది కాకుండా ఎంటైర్ డిపార్ట్మెంట్ ఇన్ ఏపీ ఆర్ తెలంగాణ ఈజ్ రన్నింగ్ విత్ నో టీచర్ ఎడ్యుకేషన్ స్టాఫ్. ప్రిన్సిపాల్స్ ఉండరు, లెక్చరర్స్ ఉండరు. బట్ వాళ్ళందరికి పిల్లలకి ఇది టెస్ట్లు కండక్ట్ చేసి పిల్లల్ని లోపలికి తీసుకొస్తారు. ఈ ఇన్స్టిట్యూషన్లో పిల్లలు ఉంటారు. దెర్ ఆర్ చిల్డ్రన్ ఇన్ దీస్ కాలేజెస్ విత్ నో స్టాఫ్. హౌ ఇట్ ఈస్ రన్నింగ్ ఫర్ లాంగ్ ఇయర్స్? రిక్రూట్మెంట్ ఉండదు. ఇన్ని లోపాలతో ఉన్నటువంటి సిస్టంలో ఈ అకౌంటబిలిటీ లేకపోవడంతో పొలిటికల్ లీడర్స్ వాళ్ళకి, ఈ బ్యూరోక్రాట్స్ కి అకౌంటబిలిటీ లేదు కాబట్టి దే ఆర్ యాక్టింగ్ ఆన్ దేర్ ఓన్. సో దానివల్ల మనకి ఎన్నో లోపాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హ్యూమన్ అప్రోచ్ అనేది సిస్టంలో మిస్ అయిపోయింది బాగా. దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇందాక రవికుమార్ గారు చెప్పినట్లు వాళ్ళ మేనిఫెస్టోలు, వాళ్ళ ముఖ్యంగా మురళీధర్ గారు చెప్పారు, వాళ్ళకి అవే కావాలి తప్పితే ఎందుకు అవి జరుగుతున్నప్పుడు పబ్లిక్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఆ సోషల్ అకౌంటబిలిటీ ఎందుకు లేదు? సోషల్ కాన్షియస్నెస్ ఎందుకు లేదు? బ్యూరోక్రాట్స్ అందరూ ఎందుకు ఆ లైన్స్ లో పనిచేయడం లేదు? వై దే ఆర్ వర్కింగ్ లైక్ పపెట్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ దిస్ పొలిటికల్ పీపుల్? ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఇప్పుడు బ్యూరోక్రాట్స్ ముఖ్యంగా ప్రాజెక్ట్స్ వచ్చి సిస్టమ్ ని పాడు చేశాయి. బ్యూరోక్రాట్స్ కూడా చాలా వరకు పాడు చేస్తున్నట్టే అనుకోవాలి. వాళ్ళకి అకౌంటబిలిటీ ఏం లేదు. వాళ్ళంత చదువుకొని, అంత కష్టపడి వచ్చి, అంత సెలెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు సిస్టమ్ లో కూర్చొని దే ఆర్ always working not for the public but just for the political people. It may be a minister, it may be even chief minister calls these IAS officer, రావయ్యా ఈ పని చేసి పెట్టవయ్యా అని. అంత వీక్ గా సిస్టమ్ నడుస్తున్నప్పుడు ఇంకా మనం ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఎవరికి పట్టట్లేదు ఇది. పబ్లిక్ అనేది అట్లా ఆ రకంగా పడైపోవడం జరుగుతూ ఉంది. ఇట్స్ మై ఒపీనియన్. మన ముక్తేశ్వర గారికి థ్యాంక్స్ చెప్తూ, ఇది చాలా వారికి కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు కూడా నాతో కూడా ఇదే డిస్కస్ చేస్తుంటారు, నేను కూడా ఇదే చెప్తుంటాను వారికి. దట్స్ హౌ సిట్యుయేషన్ ఈస్ హ్యాపెనింగ్. ఆ ఎస్పీఎం డిపార్ట్మెంట్స్ ని స్ట్రెంగ్తెన్ చేయాలి. అవి ఎందుకు జరగవో నాకు తెలియదు. అలాగా ఈ ప్రాజెక్ట్స్ ఇంత బడ్జెట్, ముఖ్యంగా ప్రాజెక్ట్స్ వస్తే ఎంతో బడ్జెట్ ప్రాజెక్ట్స్ మీద ఉంది. అది హెల్త్ లో కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకోటి స్కూల్ హెల్త్ అనేది నేను చిన్న దేశాల్లో చూశాను. స్కూల్ హెల్త్ ఈజ్ డిపార్ట్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఒక బాడీ అది స్కూల్ హెల్త్. స్కూల్ హెల్త్ అంటే ఏంటి? ఇట్స్ ఆల్ ప్రివెన్షన్. ఆ స్కూల్ హెల్త్ అనేది మన దేశంలో ఎందుకు లేదు? ఎవరు దాని గురించి ఎవరు మాట్లాడు. బట్ ఐ హావ్ సీన్ దిస్ ఇన్ స్మాల్ కంట్రీస్. చిన్న దేశాల్లో ఉంది అది. మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయం అంటే ఆ రకంగా కాన్షియస్ గా మన సిస్టమ్ ఎప్పుడు పనిచేయట్లేదు. ఆ కాన్షియస్నెస్ గా పనిచేయకుండా, టైం టు టైం రివ్యూస్ లేకుండా, థర్డ్ పార్టీ ఇవాల్యుయేషన్స్ లేకుండా, మనం ఎటు వెళ్తున్నామో మనకి ఒక మైల్ స్టోన్, ఒక రోడ్ మ్యాప్ అనేది జరగకుండా ఉంది. ఇందాక రవికుమార్ చెప్పినట్లు పాలసీస్ ఉన్నాయి, వాటిని ఇంప్లిమెంట్ చేయం మనం. దేర్ ఆర్ పాలసీస్ ఆన్ పేపర్ బట్ నోబడీ ఇంప్లిమెంట్స్ ఫ్రమ్ ది సెంట్రల్ లెవెల్ ఆర్ టు ది స్టేట్ లెవెల్. అసలు సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్స్ కి కోఆర్డినేషన్ లేదు. ఇంకా అలాంటప్పుడు మనం ఇంకేం మాట్లాడగలుగుతాం?
సారీ సార్, నేను కూడా ఎమోషనల్ అయ్యాను కొంచెం. వెల్కమ్ కృష్ణమోహన్. అప్పుడప్పుడు నువ్వు కావాలి, అసలు మరీ ఏదో ఏ ఎమోషన్ లేకుండా ఉన్నట్టుగా యాక్షన్ చేస్తే కుదరదు కృష్ణమోహన్. అప్పుడప్పుడు బయటపడాలి. ఐఎమ్ సారీ. బయటపడాలి. సారీ ఏమిటి, అప్పుడప్పుడు బయటపడాలి, తెలియాలి. బాధేస్తూనే ఉంటుంది. ఎందుకు మంచి పనులు జరగవు పబ్లిక్ కోసం. పబ్లిక్ అనే వాళ్ళు ఎందుకు ఇంపార్టెంట్ కారు ఈ సిస్టమ్ కి, దాన్ని ఏం సాధిస్తారో తెలియదు నాకు. ఇప్పుడు అందరూ ముసుగులు తీసేయాలి, లాభం లేదు. ఏం తీసేయలేరండి. మన జుడిషియరీ అంతే ఉంది. అన్ని సిస్టమ్స్ అట్లాగే ఉన్నాయి. ముఖ్యంగా పాలిటిక్స్ లో రిఫార్మ్స్ చేస్తే ప్రపంచం ఎప్పుడు అందంగా తయారయ్యి రెడీగా ఉండదు. ఎక్కడా లేదు అట్లాగా. ఎప్పుడు డిఫెక్ట్స్ ఉంటాయి. ఎప్పుడు నిరంతరం మనుషులు ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాని ఇన్ని డిఫెక్ట్స్ ఉండకూడదు. ప్రైవేట్ స్కూల్స్ అందంగా తయారైన ఫైనల్ ప్రోడక్ట్ మన చేతిలో పెట్టి ఎవరన్నా వెళ్ళిపోతే మళ్ళీ 4 రోజులు దాన్ని మనం పాడు చేస్తాం. అవునవును, అలా అయిపోయింది. అంత ఎటాటిజం వచ్చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. దేర్ మే బి అదర్ పీపుల్ ఆల్సో. సో మనం సార్ కృష్ణమోహన్ గారు చెప్పిన దానికి ఒక చిన్న కంటిన్యూషన్, ఒక చిన్న ఆన్సర్ సార్. నేను ఇప్పుడు స్కూల్ హెల్త్ గురించి మాట్లాడారు. ఈ మధ్య కాలంలో స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ స్కూల్స్ లో జరుగుతున్నాయండి. అంటే అర్థం ఏంటంటే అనీమిక్ ఉన్న వాళ్ళని బ్లడ్ టెస్ట్లు చేసి ఐడెంటిఫై చేసి టాబ్లెట్స్ ఇవ్వడము, ఏఎన్ఎంస్ ని అటాచ్ చేశారు స్కూల్స్ కి. అంటే మన ఏపీలో జరుగుతోంది అది. అంటే మీ దృష్టిలో వచ్చిందా లేదా అని నేను చెప్తున్నాను. మళ్ళీ ప్రతిదీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ని స్కూల్ కి అటాచ్ చేశారు. వాళ్ళు టెస్ట్ చేస్తారు, ఐ టెస్ట్ చేసి డాక్టర్ కళ్ళజోడులు ఇవ్వడం ఒకటి, ప్లస్ అనీమిక్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి బ్లడ్ టెస్ట్ చేసి వాళ్ళకి టాబ్లెట్స్ ఇష్యూ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతోందండి. మనం అన్ని చాలా చేస్తున్నాం. మనం దాని ఇంపాక్ట్ ఎక్కడ ఉంది తెలియట్లేదు. దాని ఇంపాక్ట్ ఒక పేపర్ మీద రావాలి. ఫ్రమ్ టైం టు టైమ్ ఆ రివ్యూస్ జరిగి దాని మీద ఒక ఇవాల్యుయేషన్ జరగాలి. ఆ ప్రాజెక్ట్ ఎలా నడిచింది, ఆ ప్రోగ్రామ్ ఎలా నడిచింది అనేది కావాలి. స్కూల్ హెల్త్ అనేది ఒక డిపార్ట్మెంటే ఉంది వేరే దేశాల్లో, ఇన్ స్కూల్స్ డిపార్ట్మెంట్, ఎస్సీఆర్టీ లాంటి దాంట్లో. ఇక్కడ స్కూల్ హెల్త్ అనేది లేకుండా మనం ఏదో ఎడాక్ గా అప్పుడప్పుడు ఏదో చేస్తున్నాము. హెల్త్ వాళ్ళు ఎడ్యుకేషన్ వాళ్ళు కలిసి చేస్తున్నాము. ఇట్ ఈస్ ఏ కన్వర్జెన్స్ బిట్వీన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇట్ షుడ్ నాట్ బి, ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ షుడ్ బి పర్మనెంట్. వాట్ ఐ సే, ఒక మెబెండజాల్ టాబ్లెట్ చాలు ఎన్నో డిసీజెస్ ప్రివెంట్ చేయడానికి అమాంగ్ చిల్డ్రన్. ఇందాక మనం హెల్త్ అనే ఇది ఎడ్యుకేషన్ అనేది ఒక ఫౌండేషన్. ఇందాక స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు కదా, హైయర్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్. స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ఫౌండేషన్, దట్స్ ఆల్. అలాగే స్కూల్ హెల్త్ అనేది కూడా ఒక ఫౌండేషన్ లాంటిది. దెన్ ఇన్ ద లేటర్ ఇయర్స్ దేర్ విల్ నాట్ బి ఎనీ డిసీజ్ అట్ ఆల్. We need not work on the treatment. It is prevention. Prevention can be done at the school level. It is in more than education, health, school health is important, what I say. That should be the spirit. Health unte kada education. కృష్ణమోహన్, ఒక 20 ఏళ్ల కిందట టీవీలో ఒక డిబేట్ జరిగింది. అందులో ఎయిడ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ఒక ఆయన, కార్డియాలజిస్ట్ ఒక ఆయన, ఒక మామూలు నిజామాబాద్ లో రూరల్ ఏరియాలో పనిచేసే ఒక స్వచ్ఛంద డాక్టర్ ఒక ఆయన, ముగ్గురు పార్టిసిపేట్ చేశారు. వీళ్ళంతా ఎయిడ్స్ నివారణ, కార్డియాలజీ జబ్బుల గురించి అరగంట మాట్లాడితే ఆయన అన్నది ఏమిటంటే, ముందు పల్లెటూళ్ళలో మంచి నీళ్లు ఇవ్వండి, స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వండి, 90% ఆఫ్ ద డిసీజెస్ కెన్ బి రిజాల్వ్డ్. మీరు ఈ అర్బన్ ఏరియాలో వచ్చే డిసీజెస్ ని పెట్టుకుని ఎందుకంతగా మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు పాలసీలు అని అడిగారు. ఆ ఇంటర్వ్యూ 20 ఏళ్ళకి నేను విన్నా ఇంటర్వ్యూ. బేసిక్ సమస్య ఎక్కడ ఉంది, మనం ఎక్కడ పబ్లిక్ పాలసీ పేరుతో ఎక్కడ ట్యాకిల్ చేస్తున్నాం అనేది కూడా ఒక సమస్య. అయితే మొత్తం మీద ఇప్పుడు మనం 740కి వచ్చాము. ఫ్యూ వర్డ్స్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ ఫ్రమ్ అంటే నాట్ యాజ్ అన్ ఆన్సర్, బికాస్ ఎందుకంటే దీనికి ఆన్సర్ చెప్పడం అనేది బహుశా చాలా పెద్ద, మళ్ళీ ఇంకొక సెషన్ అవుతుంది. సో సార్, రిఫ్లెక్షన్స్ లాగా మీరు మొత్తం ఓవరాల్ గా టాపిక్ మీద జరిగిన డిస్కషన్స్ చెబుతూ లెట్ us go ahead, sir. ఏదో గురుమూర్తి మెసేజ్ పెట్టాడు చూడండి. గురుమూర్తి గురుమూర్తి గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలండి. గురుమూర్తి గారు, ఇక్కడ మా దగ్గర నుంచి అన్మ్యూట్ కాదు, మీ దగ్గర మైక్ ఉంటుంది రెడ్ కలర్ లో, ఆ మైక్ నొక్కండి, అది ఆటోమేటిక్ మీరు అన్మ్యూట్ అయిపోతారు. నేను ఆయనకు మెసేజ్ పెట్టాను మళ్ళీ. గురుమూర్తి గారు గురుమూర్తి గారు ఒకసారి వినండి. మీరు మీ మైక్ మీ ల్యాప్టాప్ లో కానీ లేకపోతే మీ ఫోన్ లో కానీ ఆ మైక్ మీద రెడ్ కలర్ ఉంటుంది, అక్కడ దాన్ని ట్యాప్ చేయండి, అప్పుడు కలర్ మారుతుంది.
సార్ నేను కంక్లూడ్ చేసేస్తానండి. రఘు గారు కంక్లూడ్ చేయమంటారా? సార్ సార్ రైట్. ఇవాళ రిఫ్లెక్షన్స్ కొంచెము అంటే చాలామంది బాగా ఆలోచించి స్పందించారు. వాస్తవాల మీద కొంత కన్సర్న్తో మాట్లాడారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, దీంట్లో ఒక 2-3 అంశాలు ప్రధానంగా వచ్చినవి. ఏంటంటే పాలసీలు ఉన్నాయి కానీ ఇంప్లిమెంట్ అవడంలో గ్యాప్ ఉన్నది అన్నది ఎక్కువ ధ్వనించింది. నిజానికి ఒక మంచి పాలసీకి గుర్తు ఏంటంటే, పాలసీ తయారు చేయడం ఎక్కడ 4 గదుల్లో కూర్చొని తయారు చేసినా పాలసీని ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, దాని తాలూకు రెగ్యులర్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఏమిటి, మళ్ళా దాన్ని మళ్ళా పాలసీని ఏ రకంగా మార్చుకుంటే, ఏ ఇంటర్వెన్షన్స్ చేస్తే పాలసీ మరింత ప్రయోజనవంతం అవుతుంది అన్నది చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి సమ్మేటివ్ టెస్ట్ మొదలైనవి మన స్వర్ణలత గారు మాట్లాడారు, కరెక్ట్. కానీ ఈ టెస్ట్ల వల్ల ఎగ్జాక్ట్ ఏం సాధించాలనుకున్నాము అంటే ఇతర టూల్స్ కూడా వాడాము. ఇతర టూల్స్ వాడినప్పుడు ఏమైనా ఏ ప్రయోజనాలు ఆశించి అవి నిజంగానే వస్తున్నాయా అని అనటానికి యాసర్ మొదలైన వాటిలో రిపోర్ట్స్ లేదా గవర్నమెంట్ జనరేట్ చేస్తున్నటువంటి గవర్నమెంటల్ ఏజెన్సీస్ కానీ నాన్ గవర్నమెంటల్ ఏజెన్సీస్ కానీ జనరేట్ చేస్తున్నటువంటి రిపోర్ట్స్ లో అన్ని చోట్ల మొత్తం ఇవాళ దానికి సమప్ చేయడానికి ముందు నేను ఇది చెప్తాను. మీకు తెలుసు, మొట్టమొదటిసారి చాలా దేశాలు, ఆసియా దేశాలు కూడా ఈ గ్లోబలైజేషన్ కి సంతకం చేసిన తర్వాత, ఇంటర్నేషనల్ ట్రేడ్ అన్ని దేశాలకి ఓపెన్ అయిపోయిన తర్వాత, మన చిన్నప్పుడు మనకు తెలుసు, టీ షర్ట్ కావాలంటే ఢిల్లీలో తెప్పించుకోవాలి, లేకపోతే ట్రాన్సిస్టర్ కావాలంటే ఫలానా చోటు నుంచి తెప్పించుకోవాలి, ఇలాంటివన్నీ ఉండేవి. అంటే కొన్ని ప్రాంతాలు కొన్నిటికి ప్రసిద్ధి అని. ఇవాళ మన దగ్గర మన ఏ స్ట్రీట్ కార్నర్లో అయినా అన్నీ దొరుకుతాయి, అన్ని చోట్ల దొరుకుతాయి. ఇలా వచ్చేసింది, గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయింది. ఈ సందర్భంలో గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయిన సందర్భంలో ఒకానొక దేశంలో, దేశం పేరు నేను ఇమీడియట్గా చెప్పను, ఒకానొక దేశంలో ఏం చేశారంటే, ఆ దేశపు ముఖ్యంగా రైతులను కూర్చోబెట్టి, ఇండస్ట్రియలిస్టులను కూర్చోబెట్టి, కాటేజ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ప్రొడ్యూసర్స్ని కూర్చోబెట్టి రాత్రిపూట పాఠశాలలు నడుపుతారు. గ్లోబలైజేషన్ అంటే ఏమిటి? అన్ని సముద్ర తీరాల్లో, అన్ని ఓడర్ రేవుల్లో మన వస్తువులు వెళ్ళి దిగాలి, మనం ప్రపంచంతో పోటీ పడి మన వస్తువులు మనం అమ్మాలి, మన పంటల్ని మనం అమ్మాలి, మన ఉత్పత్తుల్ని మనం అమ్మాలి, మన పళ్ళని మనం అమ్మాలి. అమ్మాలి అంటే ఏం చేయాలి అంటే, మేము అనుకుంటేనో లేదా ఈ దేశపు అధ్యక్షుడు అనుకుంటేనో కుదరదు. ముఖ్యంగా రైతులు ఏం నేర్చుకోవాలి, ఇతర ప్రొడ్యూసర్స్ ఏం నేర్చుకోవాలి, ఇతర ఇండస్ట్రియలిస్టులు ఏం నేర్చుకోవాలి అన్న దాని మీద మార్గదర్శకంగా వాళ్ళకి దాదాపు 1 year పాటు కంటిన్యూస్గా శిక్షణా కార్యక్రమాలు ఇచ్చి, పాలసీ ఫ్రేమ్ని అప్పగించి, ఇప్పుడు రిజల్ట్స్ చూడండి అంటే ఆ దేశం ప్రపంచ దేశాల్లో పోటీ పట్టమే కాకుండా ఎకానమీగా ఒక పెద్ద జైంట్గా రూపొందుతుంది. అది చైనా. అంటే పాలసీ చేసి మమ అనిపించడం, ఈ పాలసీ నేనే చేసానంటాం, అలాగే ఇది లేదన్నారు కాబట్టి ఈ టూల్ లేదన్నారు కాబట్టి ఈ టూల్ ఇచ్చేసామంటాం, లేకపోతే ఇక్కడ యూనిఫామ్ లేదన్నారు కాబట్టి ఇక్కడ యూనిఫామ్ కుట్టించేయటం. ఇవి కాదు సొల్యూషన్స్ రియల్గా ఎక్కడంటే, అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడున్న స్టేక్ హోల్డర్స్ కలిసి పనిచేయాలి. కలిసి పనిచేయడానికి కావలసిన ప్రేరణ ఎవరు ఎక్కడ సరిగా ఇవ్వగలరో, శిక్షణ ఇవ్వగలరో అక్కడ అది విజయవంతం అవుతుంది. అది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఉట్టినే పాలసీని రూపకల్పన చేసి జనం మీద వదిలిపెడితే కూడా ఉపయోగం. పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన ప్రిపరేటరీ వర్క్ బోల్డ్ అంత సంసిద్ధం చేయడమే బోల్డ్ అంత ఉంటుంది. ఆ ప్రిపరేటరీ వర్క్ ఎంత ఉన్నది, దాంట్లో ఎవరెవరిని నిమగ్నం చేయాలి, ఎంత స్థాయిలో నిమగ్నం చేయాలి, ఎన్ని రోజులు నిమగ్నం చేయాలి, ఇవన్నీ కూడా
ఆలోచించి చేసినప్పుడు మాత్రమే సత్ఫలితాలు వస్తాయి. అలా లేకుండా తంబులాలు ఇచ్చిన తను చూడండి అన్నట్టు చెప్తే మాత్రం పెద్ద ఉపయోగం లేదు పాలసీలు కూడా. నేను చెప్పింది ఏంటంటే అసలు టాపిక్ బిగినింగ్ లో చాలా వాటికి పాలసీలే లేవు. అది నా పాయింట్. పాలసీలే లేవు. లేకపోవడం వల్ల ఒక పిచ్చి సొల్యూషన్ మొత్తం రైతుల సమస్యలన్నింటినీ కలిపి గంపగుత్తగా ఇది అంటాం. అలాగే ఎడ్యుకేషన్ సంబంధించిందంతా కూడా కలిపి ఇంగ్లీష్ మీడియం అంటాం. అట్లా ప్రతిదాన్ని కూడా ఒక చిన్న పిచ్చి పరిష్కారం, అది మాయదారి పరిష్కారం. అంటే పరిష్కారం లాగా అనిపించే పరిష్కారం, కానీ అది మాయదారి అనే అర్థంలో. ఆ రకంగా ఇట్స్ ఎ మ్యాజిక్ సొల్యూషన్ అనమాట. మ్యాజిక్ సొల్యూషన్ ఏంటంటే ఒక వస్తువు మ్యాజిక్ లో లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. అది ఉన్నదే అని అనుకుంటాం ఆకాశం, అది ఉండదు. నిజానికి గప్పున బుట్ట తీయగానే మామిడి మొక్క కనిపిస్తుంది, మళ్ళీ బుట్ట వేసి ఇంగానే మామిడి మొక్క ఉండదు. అట్లా ఈ లేనిది ఉన్నట్టుగా కనిపించేటటువంటి ఈ కనికట్టు పోవడం కోసం అందుకనే అలాంటి సొల్యూషన్స్ అన్ని కూడా ఉన్నట్టు కనపడతాయి, కానీ ఏమి ఉపయోగపడవు. నిజంగా రైతులు బాగుపడాలంటే రైతుల గురించి మొత్తం సమగ్రమైన తీసుకుని మన దేశంలో రైతుల యొక్క పరిస్థితిని సమీక్ష చేసుకుని మనం చెప్పాలి. అలాగే మన విద్యార్థులు, మన తల్లిదండ్రుల యొక్క అభిష్టాలు, అభిమతాలు ఏమున్నాయి వాటి గురించి సమగ్రంగా మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చేసిన తర్వాత కూడా దాన్ని కింద నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఎలా జరుగుతుంది, ప్రతి నెల కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఎక్కడెక్కడ ఉంది దానికి కావాల్సిన శిక్షణ ఇచ్చామా. ఇప్పుడు ఉదాహరణకి మనం ఆంధ్రలోనే తీసుకుంటే ఐబీ సిలబస్ అని చెప్తున్నారు. ఐబీ సిలబస్ గురించి ఇవాటి వరకు శాంతము అందరికీ పనిచేస్తున్న ఉపాధ్యాయులకి కంప్లీట్ గా తెలుసా, దాని తాలూకు శిక్షణ నైపుణ్యాలు లేకపోతే దాని తాలూకు విషయ పరిజ్ఞానము వచ్చిందా, వాళ్ళ సామర్థ్యాలు పెరిగినాయా, వీటి దానికి ఎక్కడా ఎవరు ప్రకటన ఏమీ లేకుండా మేము ప్రకటించామని ప్రకటిస్తే మాత్రం అది కొన్నిటి ఉపయోగాలకి కొన్ని ప్రయోజనాలు పోవాలి. ఆ ప్రయోజనాలని నేను అంటున్నది మాయదారి. అవి పోవాలి, ప్రజలతో కలిసి పనిచేయాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అండ్ పాలసీ మేకింగ్ ఏజెన్సీ ఇవి రెండు కూడా ఇండిపెండెంట్ గా ఆలోచిస్తూ కలిసి పనిచేస్తూ ఉండాలి. ఇది నేను చెప్పాలనుకున్నటువంటి అంశం. ఇలా కొనసాగితే బాగుంటుందని ఈరోజు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు చాలా చక్కగా ముందు నేను ఇవాళ నాకు నచ్చింది ఏంటంటే చాలా మంది వాళ్ళందరూ కూడా శంకరాభరణం సినిమా చూసిన తర్వాత బాగా టెన్షన్ గా బయటకు వస్తాం, చాలా బాధగా, అనవసరంగా మంచి బాగా చచ్చిపోయింది. అలాగే ఇవాళ అందరూ కూడా మొత్తం మీద చాలా టెన్షన్ గా ఉన్నారు. నాకు అది నచ్చింది. అంటే ఏదో మొత్తం మీద ఆలోచన మొదలైంది, అలజడి మొదలైతేనే అలాంటి టెన్షన్ వస్తుంది. సరదాగా దీన్ని ఊరికి లైటర్ వీల్లో అన్నందుకు క్షమించండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బిఫోర్ క్లోజింగ్ ద సెషన్ మరొకసారి నా విజ్ఞప్తి అండి, ఇలా ప్రతి వారం ఒక స్పీకర్ కోసం వెతుక్కునే స్థితి నుంచి మీ అందరి కాంట్రిబ్యూషన్ ద్వారా మన దగ్గర ఈ రాబోయే 2-3 వారాల్లో ఖాళీ లేవండి అని చెప్పగలిగే స్థితి దాకా వద్దామని నా కోరిక. కైండ్లీ హెల్ప్ మీ ఇన్ దట్ డైరెక్షన్. లెట్ us see that more and more people come voluntarily. వాళ్ళకే వాళ్ళు రావచ్చు, వాళ్ళు ఎవరైనా తీసుకురావచ్చు. సో దట్ ఏంటంటే మనం ఎవరైనా మేము మాట్లాడదాం అనుకుంటున్నామంటే మాకు 3-4 వీక్స్ ఖాళీ లేదండి చెప్పగలిగే స్థితికి ఎదుగుదాం. ప్రతి వారం స్పీకర్ కోసం వెతుక్కునే స్థితి నుంచి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే డేట్లు, కొంతమంది పెద్దవాళ్ళు పుట్టినటువంటి రోజులు, చనిపోయిన రోజులు, లేకపోతే ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా జరిగినవి, ఇవన్నీ కూడా ఆ పర్టికులర్ ఫ్రైడేకి ఒక మంచి ఏరియా ఆఫ్ డిస్కషన్ అవుతాయి. అందువల్ల కైండ్లీ హెల్ప్ మీ అవుట్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్ so that the CSD can go forward. Thank you very much. Thank you all for your wonderful cooperation. Meeting అయిపోయింది. తలపేసుకున్నాను. Time is up. You go first.